జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి ఎలక్షన్స్ 1952లో జరిగింది. 50లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 52లో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు, నిన్న జరిగిన పోలింగ్ వరకు మొత్తం 17వసారి లోక్సభ ఎన్నికలు జరిగిన పరిస్థితి. అంటే 16 సార్లు పూర్తయి 17వ పోలింగ్ జరిగింది. అంటే ఈ 17 లోక్సభ ఎన్నికల్లోనూ తన ఓటు హక్కును వినియోగించుకొని మొట్టమొదటి రోజు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని ప్రభుత్వాలను నిశితంగా గమనించి పరిశీలించి ఆయా పాలసీల్ని అధ్యయనం చేసి అండ్ రాజకీయపరమైనటువంటి సమీకరణలపైన కూడా పూర్తి సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తితో ఈరోజు నేను సంభాషించబోతున్నాను. ఇది నిజంగా నా అదృష్టంగానే నేను భావిస్తూ ఉన్నాను. వారెవరో కాదు, ప్రఖర జాతీయవాది, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. వారు ప్రజ్ఞాభారతి చైర్మన్గా కూడా ఉన్నారు. వారితో ఇంతకుముందు నేషనలిస్ట్ హబ్లో అనేక సార్లు నేను మాట్లాడాను. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భాన్ని బేస్ చేసుకునే మనం వారితో మాట్లాడబోతున్నాము. వారి అనుభవాల్ని తెలుసుకోబోతున్నాము. అండ్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి, మీ పిల్లలకు కూడా దీన్ని చూపించండి. ఎందుకంటే భారతదేశపు సమగ్ర రాజకీయ ఒక ముఖ చిత్రాన్ని మనం తెలుసుకునే ఒక ప్రయత్నమే ఈ ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, 1952 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించకుండా లేరు. మీరు ప్రతిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు కదా? అన్నీ ప్రతి ఈ 17వసారి ఉపయోగించుకోవడం అనమాట అండి. బా, ఎక్కడ ఉన్నప్పుడు భారతదేశంలో ఎన్నో చోట్ల ఉపయోగించాం. మొట్టమొదటిగా చెన్నైలో, దాని తర్వాత కలకత్తాలో, దాని తర్వాత ఢిల్లీలో, బాంబేలో, పూనాలో, అహ్మదాబాద్లో, తిరిగి హైదరాబాద్లో ఇన్ని చోట్ల ఓటు ఉపయోగించుకున్నాను అనమాట అండి. ఒక చోట నేను ఒకసారి సహరాన్పూర్లో ఉండి ఎలక్షన్ 1962లో 62లో నా సొంత డబ్బుతో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఓటు వేసి వచ్చాను అనమాట అండి. అలాగే ఇంకోసారి జబల్పూర్ నుంచి ఢిల్లీ వెళ్ళి ఓటు వేసి వచ్చాను అనమాట అండి. ఓకే. అందుకని ఓటు వేయటం అనేది నా యొక్క విజి. ఒక్కడైనా సరే, ఒక్కడైనను నీ ఆలకించని ఆలకిస్తారు కాబట్టి తప్పకుండా ఓటు వేయాలనే ఉద్దేశంతో చేశాను అనమాట అండి. నాకు చాలా సంతోషం, గర్విస్తున్నాను అనమాట అండి. ఓకే. ఇప్పుడు 93వ సంవత్సరం జరుగుతుంది. అయినప్పుడు కూడా అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా విమర్శించుకొని ఆకళించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి అని విశ్లేషించి ఓటేస్తాను. ఓకే. సరే, అయితే 1952లో ఎలక్షన్ జరిగిన రోజు అంటే అప్పటికే మీరు ఓటేశారనంటే అప్పటికే మీరు మేజర్, మీకు అప్పటికే అన్ని విషయాలు పూర్తిగా అవగాహన ఉన్నాయి, మీకు తెలుసు. 52 నుంచి ఇప్పటి వరకు అందరు ఎవరిని అడిగినా కానీ, ఇప్పుడు ఈ మా జర్నలిస్ట్ సర్కిల్స్లో కావచ్చు, లేకపోతే పండితులు, మేధావులు ఎవరిని అడిగినా కానీ చాలా దిగజారిపోయిందండి. అంటే రాజకీయాలు దిగజారిపోయాయి, నాయకుల మాటలు చాలా దారుణంగా తయారయ్యాయి. అండ్ ఇంకా చెప్పాలంటే అవినీతి పెరిగింది, స్వార్థ ప్రయోజనాలు పెరిగిపోయాయి, ఇట్లా చెప్తూ ఉంటారు కదా. ఏ రోజు మీకు నిరాశ, అరే నేను వేసిన ఓటు సరైన వాళ్ళు రావట్లేదే అనే ఒక నిరాశ ఎప్పుడైనా కలిగిందా? ఈరోజు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఐటీ అనే కాదు, యంగ్స్టర్స్ చాలామందికి ఏంటంటే ఏముందిలే అనే ఒక భావంలో ఉన్నారు కదా. అలాంటి ఒక నైరాశ్యం మీకు ఎప్పుడు రాలేదా? ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు కూడా ప్రతిదినం నేను ఏమనుకుంటున్నానంటే టుమారో విల్ బి బెటర్ దాన్ టుడే. రేపు ఇవాళ కన్నా కూడా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆలోచన పరులు ఎక్కువయ్యారు. జనాభా చాలామంది ఉండొచ్చు, కానీ ఆలోచన పరులు కూడా ఎక్కువ మంది అయ్యారు. వీరి యొక్క ప్రభావం దేశం మీద, ప్రజల మీద ఉంటుందా లేదా అనేది వేరే విషయం అనమాట అండి. కానీ విద్యావంతులు ఉన్నారనమాట అండి, విమర్శకులు ఉన్నారనమాట అండి, పనికి మాలిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఓకే. ప్రపంచమే అలా ఉంటుందన్నమాట అండి. అన్నీ అందుకనే మనం సంవత్సరాలు మనం ఏం చేసుకుంటామంటే పులుపు, తీపి, ఉప్పు అన్నీ కలిపి తింటాం అనమాట అండి. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఈ చాలా దిగజారిపోయింది. 1952లో నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నానమాట అండి. అప్పుడు ఎలక్షన్ మెయిన్లీ బిట్వీన్ కమ్యూనిస్టులు, కాంగ్రెస్. ఓకే. అప్పుడు రీజనల్ పార్టీస్ లేవు. డిఎంకే కూడా లేదు అక్కడ, చెన్నైలో డిఎంకే కూడా లేదు. అప్పుడు జనసంఘ్ పుట్టినట్టుంది కదా. అప్పుడు జనసంఘం పుట్టింది. మంచి ప్రశ్న అడిగారు.
అప్పుడు కమ్యూనిస్టులు అప్పుడే అండర్ గ్రౌండ్లో నుంచి బయటకు వచ్చి బీటీ రాయిని బీటీ వాళ్ళు యుద్ధం చెప్పారు. స్టాలిన్ ఏం చెప్పంటే నెహ్రూ ప్రభుత్వం ఇస్ అ రన్నింగ్ డాగ్ ఆఫ్ ఆంగ్లో అమెరికన్ ఇంపీరియలిజం, యూ షుడ్ బి పుల్ డౌన్, కాబట్టి టేక్ టు ఆర్మ్స్ అన్నాడు అనమాట అండి. అండర్ స్టాలిన్ ఓకే. బీటీ రణదీవే పిసి జోషిని తీసిపారేసి బీటీ రణదీవేని సెక్రటరీ చేశారనమాట అండి. ఓకే. వాడు యుద్ధం చేయించాడు, ఇక్కడ తెలంగాణలో యుద్ధం చేయించాడు, బెంగాల్లో చేయించాడు, బాంబేలో చేయించాడు. ఆమడు రెవల్యూషన్ అనమాట అండి. తెలంగాణలో వీళ్ళు చేస్తే మసి అయిపోయారనమాట అండి. 1948 సెప్టెంబర్ 17న విముక్తి జరిగింది. తెలంగాణ కానీ కమ్యూనిస్టులు మాత్రం ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు. భారత సైన్యం యుద్ధం చేశారు. రజాకారంతా కూడా వాళ్ళ సైన్యం వాళ్ళ యొక్క మందుగుండుని తుపాకుల్ని అన్ని కూడా కమ్యూనిస్టులకి ఇచ్చేశారు. రజాకారులు వీళ్ళకి ఇచ్చేశారు. ఎందుకంటే ఆ విషయంలోకి వెళ్తే చాలా డీప్ వెళ్ళిపోతాం వద్దనమాట అండి. అప్పుడు కమ్యూనిస్టులు ఇటువంటివి చేస్తూ ఉంటే వాళ్ళని విమర్శించకుండా నిన్న మొన్న పుట్టినటువంటి భారతీయ జనసంఘని చెన్నైలో అక్కడ జనసంఘ పేరే వినేవి మాకు తెలిసేది కాదనమాట అండి. జనసంఘం గురించి నెహ్రూ గారు విమర్శిస్తూ ఉండేవారు అనమాట. దేశం 52 ఎలక్షన్లో. ఓకే. కానీ ఉదాత్త చక్కగా మాట్లాడేవారు, ఇష్యూస్ కూడా చెప్పేవారు అనమాట అండి. దేశం యొక్క ప్రగతి ఎలా సాధించాలి, ఏం చేయాలి, ప్లానింగ్ కమిషన్ ఉండాలి, ఇవి ఉండాలి అన్నీ చెప్పారనమాట అండి. అందరూ పనిచేయాలి, అందరూ చదువుకోవాలి, అన్ని విషయాలను మాట్లాడటం ఏంటంటే ప్రజల్ని ఉత్సాహపరచడం అనమాట అండి. ఇన్స్పైరింగ్గా ఉండేది. దానికి కాంట్రాస్ట్గా ఇప్పుడు లేదు. బూతులు తిట్టుకోవటం, వీడు దొంగ అంటే నువ్వు పరమ దొంగ అని చెప్తూ ఉన్నమాట అండి. ఇటువంటి విషయాలు మాటలు. తర్వాత అన్నిటికన్నా కూడా చాలా జుగుప్సాకరమైనటువంటి విషయం ఏమిటంటే వీడు గ్యారంటీలు అంటున్నారు. ఒకడు 3 గ్యారంటీలు అంటే, రెండోడు 5 గ్యారంటీలు అంటే, నిన్న మొన్న జైల్లోంచి బయటకు వచ్చినటువంటి కేజ్రీవాల్ 10 గ్యారంటీలు అంటున్నాడు. 10 గ్యారంటీలు అంటాడు. అందులో ఎటువంటిది ఒక గ్యారంటీ ఏంటంటే భారతదేశం చైనాకి పోగొట్టుకున్నటువంటి భూభాగాన్ని తిరిగి తీసుకొస్తామంట. ఒక్క ఢిల్లీలో చీఫ్ మినిస్టర్గా ఉండి ఏదో బై ఛాన్స్ పంజాబ్లో కొట్టేసినోడు అంటే చైనాని భూభాగాన్ని తీసుకొస్తాడంట. ఈ ప్రగల్భం ఎలా ఉందంటే నెహ్రూ గారు 1962లో సెప్టెంబర్లో శ్రీలంకకి వెళ్తూ ఒక ప్రకటన చేశారు. నేను మన ఆర్మీకి చైనా వాళ్ళని మన భూభాగం నుంచి వెళ్ళగొట్టమని ఆర్డర్ ఇచ్చేసాను అన్నాడు. చైనాకి కోపం వచ్చిందనమాట అండి. జరిగింది కదా అక్టోబర్ 1962లో అంత నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ని అంతా ఆక్యుపై చేసి అస్సాం దగ్గరికి వస్తే అస్సాం ప్రజలు నా హృదయం అంతా నా విచారాన్ని తెలుపుతున్నాను. అయిపోయిందంట అస్సాం, అయిపోయింది వెంటనే. అది అంటే ఏం చెప్తాం. కానీ అప్పుడు మీరు అన్నట్టుగా ముందు మేకపోతు గాంభీర్యము, ఆ తర్వాత ఈజీగా సక్కం అయిపోయిన విధానం, అంతేనా మీరు చెప్పాలనుకున్నది? సరే, ఎలక్షన్ కోసం వస్తే ఆయన సిద్ధాంతాల గురించి కూడా మాట్లాడాడు. 5 year ప్లానింగ్ ఉండాలని చెప్పాడు అనమాట అండి. అంటే కొంతమంది అప్రస్తుతమైనటువంటి జనసంఘని క్రిటిసైజ్ చేశాడని అది వదిలిపెట్టేసినట్టయితే కమ్యూనిస్టులని ఎవరైతే తనని పడగొడతామని అనుకున్న కమ్యూనిస్టులను క్రిటిసైజ్ చేయకుండా ఉన్నప్పటికీ కూడా దేశం బాగుపడాలి, మనకి పంచవర్ష ప్రణాళిక ఉండాలి అని కొంచెం ఇన్స్పైరింగ్ మాటలు కూడా చెప్పారు. ఇప్పుడు ఇన్స్పైరింగ్ మాటలు అనేవి ఇక్కడ కనిపించడం లేదు. ఉదాహరణకి రాహుల్ గాంధీ గారు అంటారు, ఇండియా కూటమి కనుక ప్రభుత్వం వస్తే ఏం చేస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్లో 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాడంట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 48 లక్షల మంది ఉన్నారు మొత్తం దేశం అంతా కూడా అన్ని విభాగాల్లో కలిపి 68 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారండి. ఓకే, 48 లక్షల మంది పనిచేస్తుంటే 68 లక్షల పెన్షన్ తీసుకుంటా అంటే వీడు ఇంకా 30 లక్షల ఉద్యోగాలు క్రియేట్ ఎక్కడ వేకెన్సీ ఉన్నాయని ఊహించుకుని వాటిని ఫిలప్ చేస్తారంటాడు అనమాట. దానికి క్యాలెండర్ కూడా పెడతారంట. ఫలానా రోజు ఈ విడుదల చేస్తూ ఉన్నాయన్నమాట. అతని కన్నా ఘనుడు ఆచంట వాళ్ళని ఒక సామెత ఉన్నదన్నమాట అండి. మనం ఆంధ్రప్రదేశంలో దురదృష్టవశాత్తు చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారంటున్నాడు.
20 లక్షల నిరుద్యోగులు ఉన్నారో లేదో, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో లేదో తెలియదు అనమాట అండి. ఈయన 20 లక్షలు, ఆడు 30 లక్షలు, ఇంకోటి మమతా బెనర్జీ వీడంతా ఇట్లా లక్షలు చేసేసి ఇక పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారండి? తినేవాళ్ళు. గవర్నమెంట్ అంటే వాళ్ళు కావు. దే డోంట్ క్రియేట్ వెల్త్ కదా. అవును. దే హ్యావ్ టు రెగ్యులేట్ ది క్రియేషన్ ఆఫ్ ది వెల్త్ అండ్ క్రియేట్ ది ఆపర్చునిటీస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ వెల్త్ అనమాట. కరెక్ట్. అలా కాకుండా ఓకే పెంచుకుపోతే ఆ దేశం నాశనం అయిపోతుంది. ఇటువంటి గ్యారంటీలు ఇస్తున్నారు. అది చాలా దురదృష్టకరం అనమాట అండి. అనాలోచితమైనటువంటి గ్యారంటీలు ఇవ్వటం అనేది. రెండోది ఏం చెప్తున్నారన్నమాట అండి, పంచుడు. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో అనమాట అండి ఎంత పంచుడు జరుగుతుంది, ఏంటి ఎన్ని ఉన్నాయి. ఈ బట్టలు నొక్కితే ఇవన్నీ కూడా అన్ని ఏం నేస్తాం అనమాట. ఇది ఒక 2, 3, 4, 5 నిమిషాలు చూద్దాం. వైఎస్ఆర్ లా నేస్తూ ఉంటా అంటే కొత్తగా లా గ్రాడ్యుయేట్లు అయ్యి వాడు దమ్మిడి రావు లేకపోతే చెట్టు కింద కూర్చున్నట్టయితే వాళ్ళ దగ్గర డబ్బు ఇస్తున్నాడు. ఇంకోటి అది ఎవడి పేరున ఆయన పేరుని. ఇంకోటి జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న తోడు బీడు, జగనన్న ఇదేంటి నేస్తం, ఇంకా వైఎస్ఆర్ చేయూత, తన పేరు తన తండ్రి పేరు అన్నీ ప్రతిసారి కూడాను ఇంతవరకు ఇన్ని లక్షల కోట్లు. చివరికి సమరీ ఏం చేశాడంటే 80% ఆఫ్ ది ఫ్యామిలీస్, 80% కుటుంబాలు ఆంధ్రప్రదేశంలో సంవత్సరానికి 48,000 రూపాయలు వాళ్ళ బ్యాంకుల్లో పడతాని అన్నాడు. ఎక్కడి నుంచి వస్తాని అండి ఇవన్నీ? ఎవరి పేరు ఇస్తున్నాడు? ఇదంతా నేను తనిస్తున్నాడంట కానీ తండ్రి పేరు కానీ ఇలా ఇస్తున్నాడు అనమాట అండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనమాట అండి? మన బ్యాంకు బడ్జెట్లో డబ్బు లేదు, అప్పులు తీసుకుంటున్నారు. అప్పులు ఎలా ఇస్తున్నారు? 40 కార్పొరేషన్లు క్రియేట్ చేశారు కుల ప్రాతిపదికన. ఆ కార్పొరేషన్కి సావరిన్ గ్యారంటీ, స్టేట్ గ్యారంటీ ఇచ్చి అప్పు తీసుకుని ఆ డబ్బు తీసుకుని పనిచేస్తున్నాడు. డబ్బు తీసుకుని పనిచేస్తున్నాడు. ఇది ఎవరు చెప్పారు? ఎవరు నేర్పారు? ఇది దురదృష్టవశాత్తు చంద్రబాబు గారే నేర్పాడు ఇది అనమాట అండి. ఓకే. ఎందుకంటే కానుకలు తన పేరు ఇవ్వడం కూడా ఆయనే నేర్పాడు. ఓకే. చంద్రన్న కానుకలు, చంద్రన్న పసుపు కుంకుమలు, చంద్రన్న డబ్బు 10,000 రూపాయలు ఇటు ఇవ్వడం అనమాట అండి. అది ఇలా. అంతేకాకుండా కార్పొరేషన్లు పెట్టారు ఆయన. కార్పొరేషన్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టారు, కాపు కార్పొరేషన్ పెట్టారు, వైశ్య కార్పొరేషన్ పెట్టారు. ఆడు సన్నాసివాడు 3 పెట్టాడు, నేను 40 పెట్టాను అంటున్నాడు ఈయన జగన్ గారు. అంటే పోటీనే కాదనమాట అండి, కుచితం కూడా ఉంది. 40 ఎందుకు అంటే ఉద్యోగం లేని వాడికి, అంటే మినిస్టర్ కాలేని వాడికి నామినేషన్ పోస్ట్ చైర్మన్ను ఒక సెక్రటరీలు అందమైన వాళ్ళు 1-2 సెక్రటరీలు వాళ్ళు ఇచ్చేసి అక్కడ కూర్చో, నువ్వు అప్పు అప్లై చేయి, నేను గ్యారంటీ ఇస్తాను, అప్పు తీసుకుంటాను, నేను పప్పు కూడా పంచుకుంటాను. ఇలా జరుగుతుంది అనమాట అండి. ఇటువంటిది ఎప్పుడు జరగాల. కానీ దీనికి దారి చూపించిన వాడు దురదృష్టవశాత్తు బ్రెయిన్ ఉన్నటువంటి సమర్థుడైనటువంటి పరిపాలనా దర్శుడైనటువంటి చంద్రబాబు గారి దారి చూపించాడు అనమాట అండి. అది చాలా దురదృష్టకరం. నిజంగా కూడా ఏమన్నా అడుగుతున్నారు టైంలో సార్, మీరే కరెక్ట్ చేయండి నాకు. మీరు కూడా అప్పుడు పనిచేశారు కదా 99-2004. అవునండి. 97 to 2004 7 years I was his IT advisor. ఓకే. ఎట్ దట్ టైమ్ ఓన్లీ ఐటీ కంపెనీస్ ఇక్కడికి వచ్చినాయి కూడా మీ హయాంలోనే నిజానికి చాలా వరకు. ఆ టైములో చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానివ్వండి, ఆయన అంటే పని చేయించిన విధానం కానివ్వండి, ఉండదు. మేము చిన్నపిల్లలం అప్పుడు అరే భలే ఉంది కదా, ఏదో సినిమాల్లో చూపించినట్టుగా బిహేవ్ చేసేది ఆయన, ఒక సీఎం అంటే హీరోయిక్గా అనిపించేది. బట్ 2014 తర్వాత మాత్రం దానికి కారణం కూడా చెప్తాను అనమాట అండి. అంతకుముందు కొడుకులు బాలుడు కావండి. ఒక చంద్రబాబు గారి యొక్క పరిపాలన దక్షత ఎలా అంటే, ఎలక్ట్రిసిటీకి మనకి కరెంటు ఎప్పుడు పోతూ ఉండేది. పవర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది మనకి 65-70 ఉండేది అనమాట అండి. ఈయన రాత్రి మాడు చేసి ప్రతిరోజు ఉదయాన్నే ఎన్ని యూనిట్స్ వచ్చింది
డిజనరేట్ చేసాం, ఎన్ని యూనిట్స్ బిల్డ్ చేసాం, ఇవన్నీ తెలుసుకుని 85 తీసుకొచ్చాడు. అంతేకాదు ప్రజలకు ఏం చెప్పాడంటే, మీకు 220 volts పవర్ కావాలా, 24 గంటలు పవర్ కావాలా, ఇలా కావాల్సి వచ్చినట్టు ధర పెంచుతాను అని పెంచాడు. పెంచితే కమ్యూనిస్టులు పెద్ద గొడవ అయింది, కాల్చి పారేశాడు. బషీర్బాగ్ దగ్గర కాల్చి పారేశాడు. అంటే ఏంటన్నమాట అండి, తన మంచిని నమ్మి ఆ మంచిని అమలు చేయడానికి వెనుకాడనటువంటి వ్యక్తి, అటువంటి గుణం, అటువంటి దక్షత ఒకప్పుడు ఉన్నదనమాట. నేను అనుకోవటం ఏంటంటే, ఇప్పుడు ఎందుకు అది లేకుండా పోయిందంటే, ఎప్పుడైతే పుత్ర ప్రేమ, పుత్రవాత్సల్యం సత్యవాత్సల్యానికన్నా ఎక్కువ అవుతుందో అప్పుడు ధృతరాష్ట్రత్వం వచ్చింది అని నేను అనుకుంటున్నాను అనమాట అండి. దాన్ని కరెక్ట్ చేసుకోవాలని చెప్పి ఎంతో అర్థిస్తూ ఉంటాను. ఇప్పుడన్నా కవర్ చేసుకుంటాను అనుకుంటాను. తర్వాత ఇప్పుడు ఈ గ్యారంటీల గురించి ఇది ఎప్పుడు వినలేదన్నమాట. ఏ ఎలక్షన్లో కూడా, కిందటి ఎలక్షన్లో కూడా ఈ ప్రతివాడు గ్యారంటీ, మోడీ గారి గ్యారంటీ, ఈడి గారి గ్యారంటీ, వాడి గ్యారంటీ ఎప్పుడున్నా విన్నావా? ఇప్పుడు అందరూ గ్యారంటీలు అంటారు. అది సంభవం అయ్యే కాదు, అవి పాసిబుల్ కాదనమాట అండి. ఒకవేళ చేయాలనుకున్నట్టయితే దివాళా. ఉదాహరణకి స్త్రీలందరికీ కూడా ఉచిత ప్రయాణం ఉన్నారు బస్సుల్లో. దానికి ఎలక్ట్రిసిటీ బస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ చూసుకుని ఎంత బొక్క పడుతుందో చూసుకోండి అనమాట అండి. అలాగే గ్యాస్ సిలిండర్లో ఒకడు 5 ఇస్తానంటే ఫ్రీగా, ఒకడు 2 ఇస్తానంటే, ఒకడు 5 ఇస్తానంటే, ఒకడు 800కి ఇస్తానంటే, ఇంకోటి 500కి ఇస్తానంటే, ఈ వ్యారం పాట ఇది అంటారు. ఎక్కడి నుంచి డబ్బు వస్తున్నప్పుడు ప్రింట్ కొడతారా సార్? కరెక్ట్ సార్, మీరు చెప్పినట్టు గ్యారంటీస్ అనేది ఇప్పుడున్నటువంటి మహా జాడ్యం అనమాట అండి. అలా అంతేకాదు, ప్రధానమంత్రులు పని చేయమని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? శాస్త్రి గారి తర్వాత, లాల్ బహదూర్ శాస్త్రి గారి తర్వాత ఏ ప్రధానమంత్రి అనే సరే పని చేయడం వల్లనే మనకి సంపద సృష్టింపబడుతుందని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? ఇటీవల పంచుడు ఎక్కువైపోయింది అనమాట అండి. నేను ఇన్ని ఇస్తే నేను ఇంతకన్నా ఎక్కువ ఇస్తాను అన్నారు. రెండోది 1952, 57, 62 వరకు కూడా జరిగింది. ప్రాంతీయ పార్టీలు లేవు. అవును, ప్రాంతీయ పార్టీలు లేవు. ఇప్పుడు 1967 నుంచి ప్రాంతీయ పార్టీలు పుట్టుకు రావడమే కాదు, పవర్లో కూడా రావడం మొదలుపెట్టింది. సంయుక్త విధాయక్ దళ్ 1967 ఎలక్షన్స్లో కాంగ్రెస్ చాలా చోట్ల ఓడిపోయింది. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కమ్యూనిస్టులు, జనసంఘం వాళ్ళు కూడా కలిశారు అనమాట. బీహార్లోనూ కొన్ని చోట్ల ఎందుకు కాంగ్రెస్ని దించేసేయాలనే ఉద్దేశంతో కలగాపలం పడింది. ఇది ఒక కొత్త ఫినామినా. ఏంటంటే ఇటీవలగా జరుగుతుంది, ప్రాంతీయ పార్టీలు ఒకే పుట్టగొడుగుల్లో పొడుగొచ్చి అవి ఈ తోకగా ముఖాన్ని ఆడించినట్టుగా అనమాట నేషనల్ పార్టీని కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తుంది అనమాట. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి డెవలప్మెంట్ అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు దురదృష్టకరం అని చెప్తున్నాము? వాళ్ళకి ఓట్లు కావాలంటే ఏం చేయాలన్నమాట అండి, ఎవరైతే బ్లాక్ ఓట్ వేస్తారో ఆ సంఘం, ఆ సమాజాన్ని పట్టుకోవాలి. అందుకని వీళ్ళు పాట ఏం పాడుతున్నారు అనమాట అండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ పాట అందుట్లో ఎస్సీలు కూడా స్ప్లిట్ అవుతున్నారు, కానీ మైనారిటీ స్ప్లిట్ అవట్లేదు. అందుకని వాడు బుద్ధికి మొదలుపెట్టేసి అదేమిటి సెక్యులరిజం అని చెప్తున్నారు అనమాట అండి. ఎవరి తండ్రులైతే మేము ఈ భారతీయులం కాము, వీఆర్ ఏ సపరేట్ నేషన్, ఈ దేశాన్ని విభజించాలి అని దే రైటెడ్ అండ్ ఓటెడ్ అండ్ ఇండియా వాజ్ డివైడెడ్, బట్ దే డిడ్ నాట్ గో టు ది కంట్రీ ఆఫ్ దేర్ క్రియేషన్. ఇక్కడే ఉండి పిల్లలను పుట్టించి 1951 జనాభా ప్రకారం 8.85% ఉన్నటువంటి ముస్లింలు ఈనాడు అఫీషియల్గా 17% కంటే డబుల్ అయిపోయారు. అఫీషియల్గా, అన్అఫీషియల్గా 20% ఉంటారనమాట అండి. ఎందుకంటే గుచ్చిపెట్టి అంటే చొరబాటుదారులను కూడా పెట్టుకున్నట్టయితే రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని కానీ, మీ పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కూడా కలుపుకున్నట్టయితే కనీసం వాళ్ళు 20 కోట్ల మంది 20% అన్నా ఉన్నారనమాట. వాళ్ళ ఓట్ల కోసం నానా పాటలు పడుతున్నారనమాట అండి. వాళ్ళు ఏం అడిగితే చేద్దాం అంటున్నారు అనమాట అండి.
సెక్యులర్ దానికి వేరే డెఫినేషన్ ఇచ్చి నిర్వచనం ఇచ్చేసి వాళ్ళ బుద్ధింపు చేయడం మొదలుపెట్టాడు. ఈ దేశానికి విచ్ఛిన్నతకు కారణం అన్నమాట. అంటే అందుకనే ఈ రీజనల్ పార్టీస్ని కనుక అంతం చేయకపోయినట్లయితే దేశానికి చాలా ముప్పు వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఈ రీజనల్ పార్టీస్ మీద మైనార్టీస్ మీద డిపెండ్ అయింది. ఎస్, కరెక్ట్. అది ఒక దురదృష్టకరం. 1950s అలా ఉండేది అలా ఉండేది కాదు. అదే అడుగుతున్నాను సార్. అంటే బేసికల్లీ ప్రాంతీయ పార్టీలు ఎలా పుట్టాయి అని అంటే కనుక ఒక కంపల్షన్, ఆ రీజనల్ ఆస్పిరేషన్స్, ఆ ప్రాంతీయ భావాలు లేకపోతే ప్రయోజనాలు వాటిని బేస్ చేసుకుని పుట్టాయని అనుకుంటే కనుక కాంగ్రెస్ ష్రింక్ అవ్వడం, కాంగ్రెస్ తనను తాను తన నెంబర్ తగ్గించుకుంటూ రావడం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? అది బికాస్ ఆఫ్ ద లైక్ నెహ్రూ ఎరా తర్వాత ఇందిరాగాంధీ ప్రాబల్యం వచ్చిన తర్వాత నుంచి మొదలైందా? ఆ డిక్లైన్కి కారణం ఏంటి అసలు? అసలు తమ పలుకుబడి, తమ ప్రభుత్వం తాను ఏలుబడి కోసం కాంగ్రెస్ పార్టీని స్ప్లిట్ చేసేటువంటి పరిస్థితి జవహర్లాల్ నెహ్రూ గారితో మొదలైంది. ఎలాగంటే అసలు కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్ అక్కడికి వెళ్ళాల్సింది. నేను సుభాష్ చంద్రబోస్ అప్పుడు కూడా ఆయన వెళ్ళిపోయి సర్దార్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ మీద మంచి పట్టుదల ఉండేది. ఓకే, 1945లో వాళ్ళు జైల్లో నుంచి వచ్చిన తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ అయిపోయింది, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది, జర్మనీ సరెండర్ అయిపోయింది. అప్పుడు వీళ్ళందరినీ వదిలిపెట్టేశారు. 1941లో ప్రెసిడెంట్ అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ టర్మ్ 4 సంవత్సరాలు ఉంది. ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలి కాంగ్రెస్కి అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీస్ అన్నీ సర్దార్ పటేల్ పేరు చెప్పినాయి. ఎందుకంటే ఆ రోజుల్లో రాష్ట్రపతి అనేవారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, రాష్ట్రపతి అనేవారు. ఎవరైతే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతారో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నాడు అనుకుంటే సాగనేవాళ్ళ. గాంధీ గారు ఏమని చెప్పారంటే పటేల్ని వద్దన్నారనమాట అండి. గాంధీ గారు బతికున్నంత వరకు పటేల్ గారు 3 సార్లు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది అనమాట అండి. గాంధీ గారు చచ్చిపోయారు 48 జనవరిలో అనమాట అండి. అప్పుడు రాముడికి హనుమంతుడు ఎటువంటి వాడో పటేల్ గారు గాంధీకి అటువంటి వాడు. ఏమండి ఈ హనుమంతుడికి గాంధీ గారు పోయారు 48లో. నెహ్రూ గారికి చూపిస్తా నీ పట్టుదల ఎంతో, నీ పలుకుబడి ఎంత ఉందో, కాంగ్రెస్ అంటే ఎవరిదో చూపిస్తానని చెప్పేసి 1950లో ఆయన చనిపోయింది డిసెంబర్లో. 1950 సెప్టెంబర్లో 51కి ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలి? నెహ్రూ గారేమో కృపణి గారిని ప్రపోజ్ చేశారు. సర్దార్ పటేల్ గారేమో మహర్షి టాండన్, పురుషోత్తం దాస్ టాండన్ ప్రపోజ్ చేశారు. ఎలక్షన్ జరిగింది, నెహ్రూ ఓడిపోయాడు. నెహ్రూ క్యాండిడేట్ కృపణి ఓడిపోయాడు. సూరత్లో కాంగ్రెస్ జరిగినప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే, మీరు నేను కావాలా మీకు టాండన్ కావాలా, నేను కావాలా మీకు టాండన్ కావాలా, ఇట్లా మొదలుపెట్టి నేను వెళ్ళిపోతాను. కానీ టాండనే కావాలన్నారు. టాండనే అయ్యాడు. కానీ సర్దార్ పటేల్ ఉన్నాడు అప్పుడు. డిసెంబర్లో ఆయన చనిపోతున్నాడు, సెప్టెంబర్లో ఇది జరుగుతుంది అనమాట అండి. కానీ ఆయన జీవోత్సవంలాగా ఉన్నాడు అనమాట. నేను ఐ కెనాట్ టేక్ దిస్ ఫెలో హియర్ అంటే నేను కాంగ్రెస్ స్ప్లిట్ చేస్తాననేటువంటిది ఎవరు చెప్తారు? నెహ్రూతో మొదలైంది. కరెక్ట్. అంతకుముందు గాంధీ గారు ఏమో బోస్ ఇట్లా ఎలగొట్టాడు. కాంగ్రెస్ నుంచి ఇలాగే ఇటువంటి మాటలే చెప్పేసి అనమాట అండి. నో బడీ షుడ్ జాయిన్ ఈ వర్కింగ్ కమిటీ అని. ఈ నెహ్రూ కూడా అదే చెప్పాడు. విసిగిపోయి టాండన్ గారు రిజైన్ ఇచ్చి పారేశాడు. పటేల్ గారు చచ్చిపోయారు. దాని తర్వాత ఎవడో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు చేరటం లేదు, నెహ్రూ ముఠా అనమాట అండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏమని అడిగారు, కాంగ్రెస్ ఎప్పుడు బలహీనపడింది అని నేను అడుగుతున్నాను. ఎప్పుడు బలహీనపడిందంటే, నెహ్రూ కుటుంబం కనుక పవర్లో లేకపోతే కాంగ్రెస్ను బలహీనపడి స్ప్లిట్ చేయాలి. అందుకని ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్, నెహ్రూ ఎట్లా ట్రై చేశాడో ఇందిరాగాంధీ కాంగ్రెస్ను స్ప్లిట్ చేసింది. ఇప్పుడు ఎలా చేసింది అనమాట అండి. ముందు సంజీవ్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా పెడదాం అనుకుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తను కూడా ఒప్పుకుంది అనమాట అండి బెంగళూరు కాంగ్రెస్లో. చివరికి మన మాట వినరు. అంటే నిజలింగప్ప వీళ్ళంతా, ఎస్కే పార్టీ వీళ్ళంతా మన మాట సంజీవ్ రెడ్డి అందుకని ఆవిడేం చేసింది, మీ కాన్స్టిట్యుయెన్సీ ప్రకారం ఓటేంటి అని వివి గిరిని పెట్టింది అనమాట అండి. కాంగ్రెస్ స్ప్లిట్ అయిపోయింది. కాంగ్రెస్ ఎప్పుడు స్ప్లిట్ అయింది? నాకు నెహ్రూ అప్పుడు స్ప్లిట్ చేస్తానన్నాడు. గాంధీ గారు ఇది గమనించే పటేల్ని అన్నాడు అనమాట అండి, విత్డ్రా చేసుకో, నువ్వు ఎప్పుడు కూడా 3 సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు
1929 నుంచి కూడా ఇది జరిగింది అనమాట, 3 సార్లు జరిగింది. డిసెంట్ లీడ్స్ టు స్ప్లిట్ అంతేనా? డిసెంట్ అదేనా సార్? ఒక నిరసన, ఒక పక్కన నెహ్రూ యొక్క మాట, ఆ వంశం యొక్క మాట చెల్లకపోతే కాంగ్రెస్ స్ప్లిట్ అయిపోతుంది, దేశం ఏమన్నా అయిపోతుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ స్ప్లిట్ చేసినప్పుడు పార్లమెంటులో ఆవిడ మెజారిటీ లేదు, కమ్యూనిస్టులు సపోర్ట్ చేసి మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ అనేది కమ్యూనిస్టుల యొక్క చేతుల్లో కీలుబొమ్మలాగా తయారైపోయింది అన్నమాట. ఈనాడు కాంగ్రెస్ని బలపరిచేది కాదు ఎవరండి? కమ్యూనిస్టులే. ఓకే, ఇక్కడ వాళ్ళకంత పొలిటికల్ అది లేదు కదా సార్. ప్రజల యొక్క బలం లేదు వాళ్ళకి. అవును, నోటి బలం ఉంది. అచ్చా, అంతే. కొంచెం ఈ బలం కూడా ఉంది, అంటే మార్క్సిజం బలం కూడా ఉందన్నమాట, సిద్ధాంతం ఉందన్నమాట. అవి కాంగ్రెస్కి అప్పచెప్పేశారు అనమాట. ఓకే, కాంగ్రెస్కి ఒకే ఒకటి కదా, నెహ్రూ కుటుంబం పాలించాలి. ఆ పాలించడానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే మన మిత్రులు. ఇప్పుడు తెలంగాణలో జరిగింది కూడా అంతే కదండి. ముందేమో బీజేపీని ఓడించడానికి టీఆర్ఎస్తో కలిశారు, దాని తర్వాత టీఆర్ఎస్ నాకు సీట్ ఇవ్వమంటే నేను పర్వాలని ఎవరంటే సీట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు కనుక భీష్ముడు స్త్రీలు ఉన్నారు చూసారు, పెళ్ళి రాజకీయ ఈ దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి మొత్తానికి శిఖండిగా తయారుపుట్టిందని చూసారా. అలాగే ఈ కమ్యూనిస్టులు కూడా అలాగే అనమాట అండి. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క కార్యాచరణ, వారి ఒక ప్రామిసెస్ అన్నీ కూడాను ఎవరి పలికెడిది భాగవతం అంట, పలికించేది విభుడు రామభద్రుడు అన్నట్టుగా పలికెడిది కాంగ్రెస్, పలికించేది విభుడు ఎవడంటే కమ్యూనిస్ట్ అనమాట. ఓకే, వాడి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఇంతేనే. ముస్లింలు సెక్యులరిజం అని ఇది చెప్పింది, సామాజిక న్యాయం అని చెప్పి ఇవన్నీ మాటలన్నీ కాంగ్రెస్ ఎప్పటి నుంచి వచ్చినాయండి, ఎక్కడి నుంచి వచ్చినాయండి? వాళ్ళకి కావాల్సిందంతా కూడా ఇటలీ, అదివరకు ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు ఈ దేశంలో, వాళ్ళకి 2 సీట్లు ఇవ్వాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ ఉందన్నమాట అండి ఆంగ్లో ఇండియన్స్కి. ఇప్పుడు ఎవరికి? ఇండో ఇటాలియన్స్కి సీట్లు ఇవ్వండి అని నేను రాస్తాను అనమాట అండి. 2 సీట్లు కానీ వాళ్ళకి ఇచ్చేసినట్టు మెలకుండా కూర్చుంటారేమో, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేద్దాం బట్టండి, ఆంగ్లో ఇండియన్స్ బదులు ఇండో ఇటాలియన్స్కి ఇచ్చేద్దాం అనమాట. సో కాంగ్రెస్ హెస్ బికమ్ ఏ క్యాప్టివ్ ఓకే ఆఫ్ ది కమ్యూనిస్ట్ అనమాట. కమ్యూనిస్టులు క్షీణించారు, కాంగ్రెస్ కూడా. ఎప్పుడైతే ఆ ఇటాలియన్ వంశం స్త్రీలు కానీ పిల్లలు కానీ కాంగ్రెస్ గుప్పిట్లో పెట్టుకున్నారో అప్పటి నుంచి దానికి క్షీణ దశ వచ్చింది అనమాట. ఎప్పుడు గెలవాల, మెజారిటీ రాలా. ఓకే సార్, ఇంకొకటి మామూలుగా ఎనీ పార్టీ, ఒక పార్టీ ఇంకో పార్టీ మీద డిపెండెన్సీ వచ్చింది అని అంటేనే, కోalition, ఒక కూటమి ప్రభుత్వము లేదా ఇట్లాంటిది వచ్చింది అనగానే ఈ క్యాంప్ రాజకీయాలు మొదలవుతుంటాయి జనరల్గానే. స్ప్లిట్ అనేది వచ్చిందంటే క్యాంపులు మొదలవుతాయి. మీకు తెలిసినంత వరకు, మీ అవగాహన మేరకు ఎప్పుడు ఈ క్యాంపు ఏర్పాటు చేయడం అనేది మొదలైందంటారు? అంటే దానికి ప్రత్యక్ష సాక్షిని నేను అహ్మదాబాద్లో గుజరాత్లో జనరల్ మేనేజర్ టెలికమ్యూనికేషన్గా ఉండగా, ఓకే ఏమండి, శ్రీ ఓజా అని చీఫ్ మినిస్టర్ ఉండేవాడు కాంగ్రెస్, ఆయన గద్దె దించడానికి చిమన్భాయ్ పటేల్ క్యాంపు పెట్టాడు. 1973లో ఓకే ఒక క్యాంపు పెట్టాడు. క్యాంప్ పెట్టి తన ముఠాలందరినీ అక్కడ తీసుకెళ్ళాడు అనమాట అండి. అక్కడి నుంచి నా యొక్క అదృష్టం దురదృష్టం కూడా స్టార్ట్ అక్కడే అయింది అనమాట అండి. ఆయన ఏం చేసి చిమన్భాయ్ పటేల్ గారు ఏమన్నారంటే, నేను జనరల్ మేనేజర్ టెలికామ్ అహ్మదాబాద్ కాంగ్రెస్ సార్, కాంగ్రెస్ సిరీస్ తీసుకొచ్చారు. ఓజాని దించి తను చీఫ్ మినిస్టర్ అవ్వాలని. ఓకే, ఘనశ్యామ్ భాయ్ ఓజా ఆయన పేరు. ఓకే, ఘనశ్యామ్ భాయ్ చాలా మంచివాడు, సాధువుడు, పని చేస్తే కరప్షన్ ఉంటుందని పని చేయకుండా కూర్చున్నవాడు, అటువంటి వాడు అనమాట అండి. ఈ చిమన్భాయ్ పటేల్ క్యాంపు పెట్టి నాకు టెలిఫోన్ కావాలన్నాడు. 25 కిలోమీటర్ల లైన్ కట్టి టెలిఫోన్ ఇచ్చా. ఓకే, ఇందిరాగాంధీ కనుసన్నల్లోనే ఇది. అప్పుడు మొరార్జీ దేశాయి దించేసేట, కాంగ్రెస్ని దించి పారేసేయాలని భూకర్తాలు బెల్లనెట్టాడు. భూకర్తాలా? అనాశన వ్రతం అనమాట అండి. ఒకరోజు నాకు రింగ్ చేసి, హనుమాన్జీ, ఇందిరాగాంధీ వాజ్ స్పీకింగ్ టు మీ, టెలిఫోన్ గాట్ కట్, కెన్ యూ ఫైండ్ అవుట్, కెన్ యూ రీకనెక్ట్? ఓకే, ఐ విల్ ఫైండ్ అవుట్. సో శేషన్ వాజ్ ది సెక్రటరీ టు ఇందిరాగాంధీ అనమాట అండి. శేషన్ గారిని రింగ్ చేసి, భూ కడతాలు చేస్తున్నాడు, ఇందిరాగాంధీ మాట్లాడుతా అంటే కట్ అయిపోయిందంట, మరి ఏం చేయమంటారు అన్న అనమాట అండి. నన్ను మానిటర్ చేస్తూ ఉండమని చేసేవాడిని అనమాట. నేను కనుక్కుంటానని చెప్పేసి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్తే ఆవిడందరూ డినై అని చెప్పింది, డినై చేయమని చెప్పింది. మీరు అడిగింది ఏంటంటే ఈ ముఠాలు కట్టడం, క్యాంపులు పెట్టడం ఎక్కడ ప్రారంభమైందంటే అప్పుడు ప్రారంభమైంది.
70s ప్రారంభమైంది అనమాట అండి. ఇంతింతాయి ఒటిడింతాయి అని ప్రతివాడు క్యాంపులు. పాటిల్ ఇందిరాగాంధీకి అనుయాయుడేనా? ఈయన దించాలనుకున్నారన్నారు కదా మీరు, ఎవరు ఎందుకు దించాలనుకున్నారు? రీజన్ ఓజన్ని దించాలనుకున్నాడు. వాళ్ళు పార్టీలో ఉండే నాకు ఏ ఫ్యాక్షన్ కి ఇందిరా సపోర్ట్ ఉందని నా పాయింట్. ఇందిరా సపోర్ట్ ఎవరు డబ్బిస్తే వాడికి సపోర్ట్ ఉంది అప్పుడు అట్లాంటిదే లేదా? ఓకే, చంద్రబాబు దించేశాడు, ఓజీ గెలిచాడు. గెలిచిన తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తాయని డబ్బు కావాల్సి వచ్చింది. అరే చమన్బాయి డబ్బు సంపాదించరా అన్న. ఆవిడ డబ్బు సంపాదించడం 2 చేతుల్లో డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు అనమాట అండి. వీడు కరెక్ట్గా దించేసింది వాడిని, తర్వాత ముంచేసింది. ఓకే, ఉపయోగించండి. ఓడిపోయిన తర్వాత చమన్బాయి నేను అడిగాను, అరే నేను సర్దార్ పటేల్ అన్నారు కదా గుజరాత్ అంతా కూడాను, నువ్వు ఎట్లా దిగిపోయావు అన్నాను. ఏం చెప్పమంటావు, ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు వస్తాయని డబ్బు పోగు చేయమని చెప్పింది. నేను పోగు చేస్తూ ఉంటాడు, నా మీద నిఘా పెట్టింది. సనత్ మెహతా అనే వాడిని నిఘా పెట్టింది. వాడి రిపోర్టులు పంపించేది. చివరికి నేను కరెక్ట్గా అందించి పారేసింది, ముంచేసింది. నేను ఆబడి కామెడీ యొక్క ప్రేమ కోసం, పెట్రోనేజ్ కోసం నేను చాలా కరప్షన్, డబ్బు చాలా సంపాదించి వాడికి కాంగ్రెస్కి అప్పచెప్పాను. ఆ డబ్బు తీసుకుంటే నన్ను ముంచేసింది, దించేసింది చెప్పాడు ఇందిరా. నాకు చాలా ఫ్రెండ్ అయినా, నా అందరూ ఫ్రెండ్స్ అనమాట. ఓజీ ఫ్రెండ్స్, వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట అండి. సేవ ఎందుకు అంటే ప్రాంతీయ పార్టీలు అప్పటి నుంచే పుట్టింది. కాంగ్రెస్ ఇందిరాగాంధీ స్ప్లిట్ చేసింది కాంగ్రెస్. ఓకే, ఎప్పుడైతే కాంగ్రెస్ స్ప్లిట్ చేసిందో 1917లో షీ హ్యాజ్ నో మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారనమాట అండి. అది కమ్యూనిస్టులు సపోర్ట్ చేయడమే కాదు, గుర్తుపెట్టి మోహన్ కుమార్ మంగళం కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ పాలిట్ బ్యూరో మెంబరు. వాడు అందులో నుంచి రిజైన్ చేసి కాంగ్రెస్లో దూరాడు, దురిపించారు. ఓకే, వీళ్ళంతా కూడా ఇన్ఫిల్ట్రేట్ అయ్యారనమాట అండి. ఎస్ఆర్ గోఖలే అని, ఇంకా ఇద్దరు చాలామంది, మాలవియా అని, కేడి మాలవియా అని, వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ మెంబర్లు. ఓకే, సెంట్రల్ సెక్రటేరియట్ మెంబర్లంతా కాంగ్రెస్లో దూరిపారు. సో కాంగ్రెస్లో గుప్పిట్లో పెట్టుకున్నారు. అప్పటి నుంచి లెఫ్టిజం ఇందిరాగాంధీ యొక్క లెఫ్టిజం, సోషలిజం, గరీబీ హఠావో పాలసీ మారిపోయింది కాంగ్రెస్ కంప్లీట్గా. సింపుల్ ఇందిరాగాంధీని ఆ వంశాన్ని అడ్డం పెట్టుకుని కమ్యూనిస్టులు తమ పాలన మొదలు పెట్టారనమాట అండి. ఇప్పుడు యూపీఏలో ఎట్లా నిలిచారనమాట అండి. యూపీఏ 2 ఎందుకు పడిపోయింది? కమ్యూనిస్టులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండటం వలన యూపీఏ 2 తర్వాత పడిపోయింది ఎలక్షన్లో. గ్యారంటీలు అనేది న్యూ ఫినామినన్. ప్రతి పార్టీ గ్యారంటీలు ఇవ్వటం అనేది అంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు నేను విన్నారా మీరు? ఏ పార్టీ అని గ్యారంటీ ఇచ్చేది లేదు. మా ప్రధానమంత్రి కూడా అంటున్నారనమాట అండి, మోడీ గ్యారంటీ అని. అందరూ కూడా ఇలా గ్యారంటీ ఇవన్నీ వీలవుతాయా? అవో. ఆల్రెడీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిందా తెలంగాణలో. ఇప్పుడు టీఆర్ఎస్ ఏముంటాం, బీఆర్ఎస్ ఏముంటుంది అనమాట అండి. ఇన్ని గ్యారంటీలు ఇచ్చేవి ఏం చేయట్లేదు. ఆగస్టు 15 తర్వాత చేస్తానన్నాడు. అప్పుడు దాకా నువ్వు ఉంటావా అని వీడు అడుగుతున్నాడు. ఈ విధంగా అంటే ఈ రాజకీయం ఎంత దిగజారిపోయిందంటే చివరికి ఏమంటున్నారు అనమాట అండి, ఏటీఎం అంటున్నారు. ఈ స్టేట్ పార్టీలు ఉన్నాయి చూసారా, ఎవరైతే డబ్బులు పంపించాలని చెప్పాను చమన్బాయి ఇందిరాగాంధీ సంగతి చెప్పాను చూసారా, ఇది ఇప్పుడుది కాదనమాట అండి. ఈ దిగజారుతాను అటు చాలా ఇంతింతాయి, ఒటిడింతాయి, తానింతాయి, నభో విజిపోయి ఎంత అని వామన ఏ ఉగ్రరూపంలో వచ్చాడో ఆ విధంగా ఈ కుళ్ళు రాజకీయం అనేది అప్పటి నుంచి 70s నుంచి మొదలుపెట్టి ఆ ఇందిరాగాంధీ, ఆ నెహ్రూ ఫ్యామిలీలో నుంచి పోషింపబడి చాలా విస్తృతం అయిపోయింది అనమాట అండి. ఈ విధంగా ఈ గ్యారంటీలు అనేవి తర్వాత అరే అది వరకు నీ సొమ్ము. ఇప్పుడు మల్లిపూడి పళ్ళమరాజు గారిని పేరు ఉంటారు, కాకినాడ అనమాట అండి. ఆయన 1950లో 52లో గెలిచాడు. తన ఆస్తి అంతా పోయింది. అంటే ఎలక్షన్కి తన డబ్బును ఖర్చు పెట్టుకునేవాడు. చాలామంది కాంగ్రెస్లో మొట్టమొదట్లో వాళ్ళు గాంధీ గారి శిష్యులు కదండి అందరూ అనమాట. కాబట్టి వాళ్ళంతా వాళ్ళ సొమ్ము ఖర్చు పెట్టుకుని చాలా తక్కువగా ఖర్చు పెట్టుకుని గెలుచుకునేవారు అనమాట అండి. ఎప్పుడైతే సోషలిజం అని వచ్చిందో, అన్నీ కూడా బ్యాంక్ నేషనలైజేషన్ వచ్చిందో, అన్ని పరిశ్రమలు ఇందులో గవర్నమెంట్ పెట్టాలని వచ్చిందో, చివరికి ఇది మంత్రులు ఏమయ్యారంటే చీఫ్ పర్చేజ్ ఆఫీసర్స్ అయ్యారు. కరెక్ట్ పాయింట్ సార్. చీఫ్ పర్చేజ్ ఆఫీసర్ టెలికమ్యూనికేషన్లో జరిగిందంతా కూడా ఇంతేనమాట అండి. వాళ్ళకి కావాల్సిన డబ్బు ప్రైవేట్ కంపెనీలు ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత బిఎస్ఎన్ఎల్ని ఎక్స్పాండ్ చేయాలంటే టెండర్ పిలిచిన తర్వాత టెండర్ ఎవరికి కావాలి, ఫైల్ నాకు పంపించు,
వాడి దగ్గర ఫైల్ ఇట్లా కూర్చునేవాడు. ఇట్లా కూర్చుంటే ఈ లోపల డిమాండ్ వచ్చేసింది. డిమాండ్ అంతా ప్రైవేట్ కంపెనీకి వెళ్ళిపోయింది. డిమాండ్ అంతా నువ్వు ఫైల్ మీద కూర్చున్నాడు వీడు, ఆ డిసిషన్ తీసుకోడు. వెన్నుముకలైనటువంటి చైర్మన్ ఆఫ్ ది సిఎండి ఆఫ్ ది కంపెనీ వాడు అసలు ఎందుకు పంపిస్తాడు మంత్రికి? వీఆర్ ఎ కంపెనీ. నాకు కూడా అదే జరిగిందన్నమాట అండి. ఏంటంటే సిఎండి విదేశ సంచార నిగమంగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ గేట్వేస్ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతానికి అంటే వరల్డ్ బ్యాంక్ టెండర్లు ఇవన్నీ పిలిచి చేస్తుంటే ఒక మంత్రి గారు వచ్చి వద్దని చెప్పాడు అనమాట అండి. ఓకే, అంటే రాసి ఇవ్వమని చెప్పాను అనమాట అండి. అలా నేను ఫైల్ పంపించిన దగ్గర అన్నాడు అనమాట. నేను ఎందుకు పంపిస్తాను? ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఐ ఇన్వైటెడ్ టెండర్స్, ఐ అపాయింటెడ్ ఏ కమిటీ, ఎవాల్యుయేషన్ కమిటీ. It recommended, I accepted, I given the letter of intent. Perfect. I am responsible only to the president, not to your minister అని చెప్పారు అనమాట అండి. అట్లా వెన్నెముకున్న మనుషులు లేకపోవడం వలన మంత్రి గారు ఏం చేస్తున్నాడంటే టెండర్ని పిలిస్తే బిఎస్ఎన్ఎల్ దాని మీద అక్కడే కూర్చుంటే ఈ లోపల ప్రైవేట్ కంపెనీలకు అన్నీ వెళ్ళిపోయినాయి. మీకు టెలిఫోన్ కావాలి, గవర్నమెంట్ కంపెనీ ఇచ్చే వరకు నువ్వు అవుతామా కదా. ఈ విధంగా చీప్ పర్చేజెస్ అయిపోయి భ్రష్టు పట్టిస్తున్నారనమాట అండి. సరే, ఇప్పుడు ఎలక్షన్లోకి వచ్చింది, గ్యారంటీల గురించి చెప్పాం కదండి. దాని తర్వాత అంత విజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారు ఆయన 1995-96 నుంచి 2004 వరకు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మచ్చలేని ప్రభుత్వాన్ని చేశాడు. Y2K సార్ మనకి ఆపర్చునిటీ వచ్చింది, మనం కనిపెట్టాలి, అందులోకి వెళ్ళి ఎక్కడ Y2K 2000 ఉందో 2000 బదులు 97 అని రాశారో అప్పుడు 20 అది Y2K ఆపర్చునిటీ అనమాట అండి. విచ్చలుగా ఇంజనీరింగ్ కాలేజీలు పెడదాం, ఊరూరో ఇంజనీరింగ్ కాలేజీ పెడదాం మనకి అంటే పట్టే 62 కాలేజీలు స్టార్ట్ అయ్యాము. చివరికి ఆయన 2004 వచ్చేసరికి 265 కాలేజీలు వచ్చింది అనమాట అండి. ఇంతకాలంలో ఇంతమందిని తీసుకొచ్చి అన్నిటిని నేను ఆయన ఇనాగ్రేట్ చేసాను అనమాట. ఇప్పుడు Y2K హోటల్ ఉంది, ఆ హోటల్ పేరు కూడా పెట్టుకున్నాడు, Y2K హోటల్ పెట్టుకున్నాడు అనమాట వస్తుంది. సరే, ఈ విధంగా సరే ఒక్క ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. రాజకీయంగా మొదటి నుంచి ఉన్న వాటిల్లో మీరు అన్న దాంట్లో సరే అప్పటికిప్పటికి వచ్చిన మార్పులు మీరు చెప్తున్న దాంట్లో లీడర్ అండ్ పబ్లిక్. అవునండి, ఈ పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఇప్పుడు కీలకంగా సార్. ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ పర్సెప్షన్ లో గ్యారంటీలు అని ఎందుకు చెప్తున్నారంటే పబ్లిక్ అది కోరుకుంటున్నారు అనే భావన గురించి మాట్లాడుతున్నారు. పబ్లిక్ కోరుకుంటున్నారా, కోరుకోవట్లేదా? పబ్లిక్ ఏమీ కోరుకోవట్లేదు. వాళ్ళు ఏమంటారంటే మాకు అవకాశాన్ని పనికి కల్పించండి అంటారు. ఓకే, మా పనికి నిజ కర్మోపాత్రం మేము చెమట ఓర్చి మేము పని చేసుకుంటాము, ఎప్పటి నుంచి కూడా మేము అలాగే పని చేసుకుంటున్నాము, అలాగే చెప్తుంటే మా నీతి నియమాలన్నీ కూడా అటువంటివి. ఇతరుల ఊరిని కొట్టుకోకూడదు, పని చేసి అప్పుడు కమాయి ఉండాలని చెబుతూ ఉందంటే, కానీ వీళ్ళే ఉన్నారనమాట అండి. లేదురా మీకు డబ్బు ఇస్తాం, మీరు పని చేయకండి, మీరు పని చేయక్కర్లేదు, పిల్లలు పుట్టించండి మాకు ఓటు వేయండి, పిల్లలు పుట్టించండి మాకు ఓటు వేయండి, అన్నీ మీకు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు అనమాట అండి. ఇలా చెప్పడం వలన వాళ్ళే సోంబేరులు అయిపోతున్నారు అనమాట అండి. ఓకే, అరే మొన్న జరిగింది ఏంటంటే ఈ ఎలక్షన్లో, ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో అంటే తెలంగాణ అసెంబ్లీ కానీ ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కానీ, అరే ఇంటింటికి వెళ్ళి 2 పార్టీలు 3 పార్టీలు కూడా డబ్బులు ఇస్తాను, 3 పార్టీలు కూడా డబ్బులు ఇస్తాను. ఇంకా విషయం చెప్తాను అనమాట అండి. మా పని మనిషి చెప్పింది నాకు ఇది. ఆవిడ డబ్బు పంచుగారు గెలిచింది ఇప్పుడు 2001 కిందటి ఎలక్షన్లో అనమాట అండి, 2019లో అనమాట అండి. ఆయన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇది ఒక సమస్య వచ్చింది, ఈ పని చేసి పెట్టానంటే 25,000 ఇవ్వమన్నానంట. 25,000 ఇవ్వమన్నా అంటే అదేంటండి మీకు ఓటేసి నీ డబ్బు ఇచ్చారా లేదా, నేను నీ ఓటు కొనుక్కున్నానా లేదా, నీ పని కావాలంటే నాకు డబ్బు అక్కర్లేదా, అందుకని నా 25,000 కట్టమన్నాడు. ఇది వచ్చి ఏడ్చింది అనమాట అండి. ఎవరు నేర్పాడు డబ్బు ఇవ్వటం నేర్పింది ఎవడో పాలిటీషియన్ అనమాట అండి. దాన్ని డబ్బు ఎట్టా గుంజుకోవాలన్నమాట అండి. వీళ్ళకి పని చేస్తే డబ్బు అడగాలి, లేకపోతే గవర్నమెంట్ నుంచి కొట్టేయాలి. ఓటుకు డబ్బు ఇవ్వడం ఎప్పుడు మొదలైంది సార్? ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పకపోయినా పర్వాలేదు, చెప్తాను రండి. మోస్ట్లీ 90 ఆఫ్టర్ లిబరలైజేషన్. ఆఫ్టర్ లిబరలైజేషన్ అంత లిబరలైజేషన్ 91 మన పివి నరసింహారావు గారి టైంలో డబ్బులు ఫ్లో, క్యాష్ ఫ్లో పెరిగింది ఆ తర్వాతనే కదా. అవునవును.
ఎప్పుడు పొలిటికల్ పార్టీల దగ్గర. పివి నరసింహారావు గారు 230 సీట్లే కదా వచ్చింది కాంగ్రెస్కి. అవును, ఆయన ఎట్టా గెలిచాడు, నెగ్గాడు 5 ఏళ్ళు. జేఎంఎం అని పార్టీ ఉంది చూసారా, ఆ ఎంపీలను కొన్నాడు కదా. కొన్నాడు కదా, పెద్ద కేసు అయింది కదా. అది ఎందుకు చేశాడంటే మళ్ళీ ఇంకోటి మాట అండి, ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం వాట్ డస్ ఎ పాలిటీషియన్ వాంట్? హీ వాంట్స్ పవర్. వాట్ డస్ హీ వాంట్? పవర్. అండ్ టు కీప్ పవర్ వాట్ డస్ హీ డూ? హీ హాస్ టు అక్యుములేట్ మనీ. దట్స్ ఇట్. చైన్. అది లేకుండా కూడా ఏం పని చేయగలను నేను అని ఆయన ఉద్దేశంతో ఇది రాజకీయం అనమాట అండి. చాణక్యం అన్నాడు, ఇంకేదైనా అనమాట అండి. నరసింహారావు గారు 230 మంది ఎంపీలతో ప్రారంభమై 5 ఏళ్ళు రాజ్యం చేశాడు. 5 ఏళ్ళు చేశాడు. కర్మాడంతా కూడా 8 నెలలు 6 నెలలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట అండి. చంద్రశేఖర్ అనగా, యూపీ ఆయన చరణ్ సింగ్ అనగా, ఇటువంటి వాళ్ళంతా 6 నెలలు 5 నెలలు, గౌడ అని అనగా, ఇంద్ర కుమార్ గుజరాల్ అనగా, వీళ్ళంతా కొన్ని నెలలే కదండి ప్రైమ్ మినిస్టర్లో. ఎందుకంటే రీజనల్ పార్టీస్ అన్నీ కలిపి అది దేశానికి ముప్పు. ఏమిటంటే ఈ రీజనల్ పార్టీస్ కనుక గెలిచినట్లయితే, వాళ్ళంగా కూటమి కట్టినట్టయితే ప్రతి సంవత్సరానికి ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతుంది. ప్రతి 10 మంది ఉంటే అందరూ పంచుకోవాలి కాబట్టి 5-6 నెలలకు ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతుంది. అంతే. ఈ దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది అన్నమాట. మన డిఫెన్స్ అయిపోతుంది. ఇదంతా నీతి నియమాలు లేకపోవడం వలన ఎమ్మెల్యేలు కొనడము, ఎంపీలు కొనడము కాదు, ఓట్లు కొనుక్కోవడం, డైరెక్ట్గా ఓటర్లకే డబ్బులు ఇచ్చి ప్రభావితం చేయడం అనేది ఆఫ్టర్ 90s తర్వాత, 95, 96 తర్వాత, 1980లో 1980లో ఇందిరాగాంధీ గారు గెలిచిన తర్వాత, జనతా పార్టీ స్ప్లిట్ అయిపోయి చండాలం అయిపోయిన తర్వాత, ఒక జనతా చీఫ్ మినిస్టర్ హర్యానాలో భజన్లాల్ అర్ధరాత్రి ఎమ్మెల్యేస్ అందరినీ కాంగ్రెస్ గెలిపారు. ఏ విధంగా అయితే ఇక్కడ ఒక సినిమా యాక్టర్ పార్టీ పెట్టి విలీనం చేశాడు, అన్ని అమ్మేసిండు, అందరినీ అమ్మేశారు. ఎప్పటి నుంచి మొదలైంది చూసారా? 1980 ఇందిరమ్మ గాంధీ నుంచి మొదలైంది. అది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అవినీతి పనులు కూడా ఎక్కడ మూలం ఉందంటే ఆ ఇందిరా కుటుంబంలోనే, ఆ నెహ్రూ కుటుంబంలోనే ఉందన్నమాట. ఓకే. అన్ని 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 అక్రమాలకి, అన్ని అవినీతిలకి, దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి అన్నిటికీ కూడా తన శక్తిగా, తన పవర్ కోసం ఏదైనా చేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ రీజనల్ పార్టీసు ఆ క్లాన్ నుంచి, ఆ క్లాన్ లేకపోయినట్టు కాంగ్రెస్ పార్టీ ఉంటుందండి. కరెక్ట్. ఎంతమంది మహా మేధావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అవును. వాళ్ళంతా కూడా పాదక్రాంతులు ఎందుకు అవుతున్నారనమాట అండి. అవును. ఎందుకంటే వీళ్ళలో పడదు. నువ్వెంత ఆ సన్నాసి గారు ఉంటే మనతో ఇష్టం, మన ఇష్టం మనం ఆడుకోవచ్చు. ఆవిడకి ఏమిటి, నాకు పవర్ ఉంటే చాలు నాకు. చివరికి పివి నరసింహారావు గారు అంత అద్భుతంగా చేశారు. అమ్మ నువ్వు కోరుకున్నదంతా నేను చేస్తాను, నన్ను పని చేయను అన్నాడు. అంతే. ఆయన చేసిన పని చేసుకున్నాడు అనమాట అండి. అది రాజకీయ యొక్క చతురత. లేకపోతే దేశం మరీ నాశనం అయిపోయేది కదా. కరెక్ట్. సో యాక్చువల్లీ మీ లెక్కనే మనం 52 నుంచి ఇప్పటివరకు మీరు చెప్పారు కదా. సరే, మనం కొన్ని నెగటివ్స్ మాట్లాడాం సార్. పాజిటివ్స్ లో రేజ్ కనబడుతుందా? భారత్ రేజ్ కనబడుతుంది, అద్భుతంగా కనబడుతుంది. అందులో అనుమానం ఏమీ లేదండి. అనుమానమే లేదు, అందులో ఏ అనుమానం లేదు. డిప్ ఎక్కడ కనబడ్డది మీకు ఫస్ట్? ఇప్పుడు 5th ఎకానమీ అయ్యామంటే ఈ 10 ఏళ్ళ మూలనే కదా అయింది అనమాట అండి. ఇప్పుడు చైనాకి నుంచి అక్కడ గల్వాన్లోను, అంతకుముందు సిక్కిం దగ్గర ఉన్నాను కూడా ఎదురుగా నుంచున్నావు, ఓడిపోయి ఏదో పారిపోయి వచ్చాను తోక ముడుచుకొని. 1962లో అక్టోబర్లో తోక ముడుచుకుని పారిపోయి వచ్చావా? ఆ విధంగా కాకుండా రా శబాష్ అని వాడు మహాబాకి ముష్టి పుట్టిందని చేశారేంటి. దాని తర్వాత చివరికి పుతిన్ అటువంటి వాడు కానీ ఇంకెవరన్నా కానీ అదే ఇద్దరు జరుగుతుందిరా, నువ్వు ఏమన్నా చేసి పెట్టి మమ్మల్ని ఆపండిరా అని ప్రైమ్ మినిస్టర్ని కోరుకుంటుంటే, ఈ ఎన్నిటికి కూడా కారణం ఏంటంటే అనమాట అండి, స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వటం వలన నేషనలిజం అనేది, అంటే దేశం ఎక్కడ నీ ఆత్మస్థైర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుందన్నమాట అండి. అది నీ యొక్క చరిత్రను బట్టి రావాలి, మీ సంస్కృతిని బట్టి రావాలి, మీ నమ్మకాలను బట్టి రావాలి, మీ ధర్మాన్ని బట్టి రావాలి. అది పదే చెబుతూ మోడీ గారి ప్రభుత్వంలో ఆత్మస్థైర్యం అని చెప్పి, ఆత్మనిర్భరత అని చెప్పి, చివరికి ఒక ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ని అంతకుముందు 2nd హ్యాండ్ 3rd హ్యాండ్లో కొనుక్కునేవాళ్ళు అనమాట అండి. మనం తయారు చేసాం విచ్ ఇన్ ఆపరేషన్, బట్ చైనా ఈజ్ డూయింగ్ ది 3rd one.
థర్డ్ వన్ అది కూడా అది మనం ఆలోచించుకోవాలన్నమాట అండి. ఒకప్పుడు మనం ఆర్మమెంట్స్ అన్నింటినీ కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కరెక్ట్. మనం మిసైల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వియత్నాం చేస్తున్నాం, ఫిలిప్పైన్స్ చేస్తున్నాం, ఇతర దేశాలకు కూడా చేస్తున్నాం అనమాట అండి. ఇదంతా ఎలా ఎందుకు తీసుకొచ్చారు? చివరికి మీరు చూడండి, మనకి COVID-19 వచ్చింది, 2019 వచ్చింది కదా, అన్ని దేశాలు వణికిపోతుంటే హైదరాబాద్లో ఒక సంస్థ ఒక వ్యాక్సిన్ కొని ఇక్కడ వాళ్ళకి 3 డోసులు ఇవ్వటమే సరిపడా చేయకుండా, అంతేకాకుండా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఏమో చేసామన్నమాట అండి. వీ హ్యావ్ బికమ్ ది వ్యాక్సినేషన్ సెంటర్ ఫర్ ది వరల్డ్ అనమాట అండి. ఇటువంటి చాలా చాలా చేయటం వలన ప్రపంచం అంతా కూడా అరే దిస్ ఏ రైజింగ్ పవర్, చైనాకి ఇది స్టాండింగ్. అంతకుముందు అమెరికా భయపడిపోయింది కదండి, చైనాతో భయపడి ముందు దాన్ని మేపేసి దాని తర్వాత భయపడిపోయి ఏం చేయాలో దిక్కుదోవడం తోచకపోతే Quad 5 అని పెట్టేసేసి అమెరికా పసిఫిక్ కోస్టల్ను కూడా మనం ఉద్యమించాలని చెప్పేసి ఇంతమంది మన యొక్క స్నేహాన్ని కోరుకుంటున్నారంటే ఈ ఆత్మస్థైర్యం గంభీరంగా ఆలోచించి మేము చేస్తాం, చేసి చూపిస్తామని చెప్పడం వల్ల అనమాట అండి. అది ఎందుకు వచ్చిందనమాట అండి. 282 సీట్స్ మెజారిటీ, అంతే మెజారిటీ, 9 సీట్ల మెజారిటీ బీజేపీకి. 300 అయ్యి ఇతర స్నేహితులతో కూడా కలిపి ఆల్మోస్ట్ 2/3 లాగా వచ్చి ఉందన్నమాట అండి. ఇప్పుడు కనుక 400 పైన వచ్చినట్టయితే కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అంటండి, ఇది ఎక్కడికి వాళ్ళు వచ్చిందండి. అక్కడ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ తగలబెట్టేస్తున్నాడు కదా అంబేద్కర్ గారు అన్నారు, ఇది నా కాన్స్టిట్యూషన్ కాదు, ఐఎమ్ ఓన్లీ ఏ హ్యాక్, వాళ్ళు చెప్పినట్టు నేను రాశాను అన్నాడు. ఆయన తగలబెట్టేస్తానని చెప్పాడు, పార్లమెంట్లో చెప్పాడు అనమాట అండి. అసలు ఇంకా దాని గురించి, దీని సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు అంటే, హౌ కెన్ దిస్ జనరేషన్ డిసైడ్ ఫర్ ది నెక్స్ట్ 4 or 5, 6 generations? కరెక్ట్. లెట్ దెమ్ డిసైడ్ దెమ్సెల్వ్స్ అన్నాడు. ఈచ్ జనరేషన్ కెన్ బి కన్సిడర్డ్ టు బి ఏ న్యూ నేషన్. అవును. దానికి అనుగుణంగా మన కాన్స్టిట్యూషన్ 103 సార్లు అమెండ్ చేసాము ఇంతవరకు. అవును. అదేంటి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటామండి, అందులో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకోవచ్చు అని ఆర్టికల్ 367 పెట్టి ఏ విధంగా ఈ కాన్స్టిట్యూషన్ మీరు మార్చుకోవాలి అని అందులో కాన్స్టిట్యూషన్లో ఉంది. మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. వాసాంతి జీర్ణాన్ని యథా విహాయ నవాని గ్రహణాతి నరోపరాన్ని. మనిషి పెరుగుతూ ఉండగా చిరిగిపోయిన బట్టలు, టైట్ అయిపోయిన బట్టలు ఉంచుకుంటామా? ఏ విధంగా అయితే వాటిని మార్చుకుంటామో అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్లో కొత్త కథ. అందరికీ పవర్ కావాలన్నారు, అందరికీ జస్టిస్ కావాలంటున్నారు. ఎలా వస్తుంది? అందుకని కాన్స్టిట్యూషన్ మార్చుకోవాల్సి వస్తుంది. అందుకే మనకి Part 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్నాయి. అంతా కూడా సమాజం అనేది, అందరికీ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ అన్నీ ఉన్నాయి. వాటిని సాధించాలంటే చట్టాలు చేయాలంటే మెజారిటీ ఉండాలంటే ఎలక్షన్లో గెలవాలి, అంతే. అందుకే కాన్స్టిట్యూషన్ మార్చాలి. అందులో అనుమానం ఏమీ లేదనమాట అండి. సార్, అయితే ఇప్పుడు మీరు ఇందాక 5th లార్జెస్ట్ ఎకానమీ గురించి చెప్పారు. థర్డ్ వరల్డ్ కంట్రీ అనేది మొదట్లో పాములాడించుకునే దేశము, పేదరికంలో మగ్గిపోతున్న దేశము, నిరక్షరాస్యతతో కూరుకుపోయిన దేశము, అసలు ఈ దేశంలో ఉన్నవాడికి ఏమీ తెలియదు అన్న రోజుల నుంచి, బ్రిటిషర్స్ భావదాస్యం నుంచి ఈరోజు 3rd లార్జెస్ట్ ఎకానమీ అంటున్నాం మనం. ఒకసారి థర్డ్ లోకి వెళ్ళబోతున్నాం అనేది ఇప్పుడు అజంప్షన్స్ బట్టి చూస్తుంది. IMF చెప్తున్నది 2027 కల్లా 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుందని. అఫ్ కోర్స్ దాంట్లో మళ్ళీ టెక్నికాలిటీస్ మీరు చెప్పండి. సో అట్లీస్ట్ అంటే మరీ దారుణాతి స్థితి నుంచి ఈరోజు అలా అవటం మూలానే, ఇంత డబ్బు ఉండటం మూలానే సోషల్ సెక్యూరిటీ పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం. అన్నీ అందరికీ చదువు అనేవి ఎందుకు ఇవ్వగలుగుతున్నాం, అందరికీ ఆరోగ్యం అనేవి ఎందుకు ఇవ్వగలుగుతున్నాం? మొత్తం GDP పెరగడం వల్లనే. అన్ఫార్చునేట్లీ ప్రాస్పరిటీ ఎందుకు రావటం లేదంటే జనాభా పెరుగుతుంది, సగటు తగ్గుతుంది, మొత్తం పెరుగుతుంది. మన ఆర్థికంగా మనం పెరుగుతున్నాం, GDP పెరుగుతోంది. అదే సమయంలో జనాభా పెరగడం వల్ల డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అంతే. ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాం, తగు మాత్రలో పొందలేకపోతున్నాం అనమాట. ఓకే, గాట్ ఇట్ సార్. ఆ ఫిగర్స్ చెప్తే మీకు వీళ్ళు బాగా అర్థం అవుతుంది. చెప్పండి సార్. ప్రపంచంలో అతి పెద్ద సంపన్న దేశం అమెరికా. దానికి $27 ట్రిలియన్, వాళ్ళ జనాభా 33 కోట్లు మాత్రమే. తలసరి ఆదాయం $81,800, అంటే $82,000 అనుకుంటా. ఎకనామీ సైజ్ పెద్దది, జనాభా తక్కువ ఉంది, ఆటోమేటిక్గా తలసరి ఆదాయం పెరుగుతుంది. రెండో ఆర్థిక వ్యవస్థ చైనా.
చైనాలో 17.7 ట్రిలియన్ల డాలర్లు వాళ్ళ జీడీపీ, జనాభా 144 కోట్లు, వాళ్ళ తలసరి ఆదాయం $12,300 మాత్రమే. ఎక్కడ 81,000, ఎక్కడ 12,500 తలసరి ఆదాయం, కానీ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అనమాట అండి. దాని తర్వాత థర్డ్, ఫోర్త్ ఉంది, మన ఫిఫ్త్ మనం వచ్చేదానికి మనకి 3.7. జపాన్కి మనకన్నా కొంచెం తేడా అనమాట. జర్మనీకి కూడా వాళ్ళంతా 4.4, 4.2, మనం 3.7 ఈ పాటికి అధిగమించి కూడా ఉంటుంటాం. కానీ మన జనాభా ఎక్కువైపోవటం వలన మన తలసరి జీడిపి $2,700 మాత్రమే. 81,000 ఎక్కడ, 81,000 ఎక్కడ, చైనా యొక్క 12,500 ఎక్కడ, మనకి 2,600 ఎక్కడ. అందుకని జనాభా నియంత్రణ లేనిదే, ఆ జనాభా నియంత్రణ వలననే చైనా ఈనాడు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయింది. బట్ డెమోగ్రఫీ డివిడెండ్స్ గురించి కూడా మాట్లాడతారు కదా సార్, ఈ రోజు తగ్గడం అనేది అవసరమా మరి? అంటే ఇప్పుడు చైనా ఇబ్బంది పడుతుంది కదా. అదే చైనా ఏం చేశారంటే 1992 వరకు కూడా వాళ్ళ తలసరి ఆదాయం మనకన్నా తక్కువ. 1992 వరకు కూడా. అక్కడి నుంచి మనకన్నా బాగా ఎందుకు పెరిగిపోతుందంటే జనాభా కంట్రోల్ చేశారు వాళ్ళు. 1970s మొదలుపెట్టారు. ఒక కుటుంబానికి ఒక్క బిడ్డ మాత్రమే ఉండాలని చెప్పారు. వన్ చైల్డ్ పాలసీ అనమాట అండి. దాంతో 2,200 వచ్చేళ్ళకి అరే పుట్టిన వాళ్ళు ముసలాళ్ళు అయిపోతున్నారు, పని చేసే వాళ్ళు ఉండరని చెప్పేసి తప్పకుండా మీకు 2 బిడ్డలు ఉండాలన్నారు. కానీ మళ్ళీ కంపల్సరీ, లేకపోతే నీకు ఇల్లు అని చెప్పారు, లేకపోతే మీకు ఉద్యోగం అని చెప్పారు, మీరు 2 పిల్లలు పుట్టించాలి అన్నారు. ఇప్పుడే ఉన్నారు 3 పిల్లలు పుట్టించండి అంటున్నారు. అంటే మీకు ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంటే మన దేశం అమెరికాని కూడా అధిగమించాలి అనేటువంటి ఉద్దేశం కనుక ఉన్నట్టయితే, అంటే వాట్ ఈజ్ యువర్ గోల్? దాన్ని సాధించడం కోసం ఎలా ఉండాలి? నీ జనాభా యొక్క కంట్రోల్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. అలా ప్లానింగ్ ఉండటం వల్లనే చైనా ఈనాడు అమెరికా సూటిగా ధాటిగా వెళ్ళగలుగుతుంది. అది మనం చేయలేకపోతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది కానీ తలసరి తగ్గుతుందండి, జనాభా పెరుగుతుంది అనమాట అండి. ఈ జనాభా ఎవరిలో పెరుగుతున్నారు? చదువుకున్న వాళ్ళలో పెరుగుతారు, చదువు రాని వాళ్ళు పెరుగుతున్నారు. ఈ మధ్య కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు అన్నారు, ఒక బీద వాళ్ళకి మాత్రమే పిల్లల్ని పుట్టించడం చేత అవుతుంది అన్నాడు. చదివారా లేదా మీరు? ఒక్క బీద వాళ్ళకి మాత్రమే పిల్లల్ని పుట్టించడం చేత అవుతుంది అన్నాడు. ఆశ్చర్యం వేసింది అనమాట. దట్ ఈస్ ది ఫ్యాక్ట్. ఎవరికి పిల్లలు ఎదుగుంటారు, కుచేల సత్తాన్ని ఎవరికి ఉంటుంది అనమాట, బీద వాళ్ళకి ఉంటుంది. సంపన్నులు లేని వాళ్ళకి ఒక పిల్లల్ని పెట్టి వాడికి ఎడ్యుకేషన్ పెట్టి అమెరికా పంపించేస్తున్నాం. అవును, ఒకళ్ళతో సరిపెట్టుకుంటున్నారు, వాడి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు సోకాల్డ్ ఫార్వర్డ్ క్యాస్ట్ 20% ఉండేవారు, ఇప్పుడు 10% అయిపోయారు. ఎందుకు? వాళ్ళ పిల్లలందరినీ ఒక పిల్లడితో సరిపెట్టుకుని వాడికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి అమెరికాకి పంపించేస్తున్నారు. అందుకని ఈ వీళ్ళు పెరగటం వలన అవకాశాలు లేకపోవటం, అంటే ఎకానమీ అంత ఫాస్ట్గా డెవలప్ అవటం వలన కావు అంటే మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ మేపాలి, గవర్నమెంట్ బట్టలు ఇవ్వాలి, గవర్నమెంట్ పెళ్లి చేయాలి, గవర్నమెంట్ పిల్లలు పుట్టించాలి. ఈ మధ్య నేను రాశాను అనమాట అండి. మీరు అన్ని పనులు చేస్తున్నారు, 3 మాత్రం చేయట్లేదు అన్న. ఏపీ స్టేట్ మ్యారేజ్ కార్పొరేషన్ పెట్టండి, పెళ్ళిళ్ళు చేయించడం, ప్రతి వాడికి ఒక పెళ్ళాన్ని కానీ ఒక మూగుని కానీ ఇస్తానని చెప్పండి. అది మీరే చేసేస్తానని చెప్పండి. దాని తర్వాత సర్వగసి కార్పొరేషన్ పెడతానని చెప్పండి. సరోగసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్వగసి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు సర్వగసి పెట్టి డబ్బులు కొట్టేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు పిల్లలు కడుపు పెట్టుకుని ఆఫీస్కి వెళ్తారంటే ఇష్టం లేదు కాబట్టి ఆ పెండానికి ఎవరి దగ్గర పెడుతున్నారు. వాళ్ళు చేయటం నేనే చేస్తానని గవర్నమెంట్ చెప్పండి. కార్పొరేషన్ పెడతా. 3వది ఫెర్టిలిటీ కార్పొరేషన్ పెడతానని చెప్పండి. ఓకే, పిల్లలు పుట్టిన వాళ్ళకి నేనే పుట్టిస్తా. ఇది సంక్షేమం అంటే పుట్టిన కాడి నుంచి చచ్చే వరకు కూడా అన్నీ నేనే చేస్తానని చెప్పండి. పుట్టకపోయినా కావాల్సిన వాళ్ళ జరిగిందని ఈ విధంగా దరిద్రమైనటువంటి ఈ 3 పెట్టండి అన్ని అందరికీ రాస్తుంది అనమాట అండి. అంటే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారికి, ముగ్గురికి రాస్తున్నాను. పెట్టండి, ఈ 3 కార్పొరేషన్లు పెడితే అన్నీ అయిపోతుంది. పుట్టిన కాడి నుంచి చచ్చే వరకు కూడా గవర్నమెంటే చేస్తారు. పని చేయమని చెప్పటం లేదు ఎవరో కూడా.
ఎవడైనా చెప్తున్నాడండి పని చేయమని. శ్రమయేవ విజయితే అన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి. శ్రమయేవ జయితే అని కొత్తగా పెట్టాడనమాట. పని చేయండి పని చేయండి పని చేయండి పని. ఇప్పుడు మీరు ఎక్కడ పని చేయగలి, పిల్లలు పుట్టిస్తాం, పెళ్లి చేస్తాం, అన్నీ చేస్తాం అనమాట. సార్ మీరు 60s నుంచి 90s వరకు, అంటే లిబరలైజేషన్ జరిగేంత వరకు కూడా, ఎకనామిక్ లిబరలైజేషన్ జరిగేంత ముందు వరకు ఒక 20 years ఆఫ్ పీరియడ్ చాలా టఫెస్ట్ పీరియడ్ మన మొత్తం ఆర్థిక రంగానికి సంబంధించి అని చెప్తూ ఉంటారు. ఆ టైం అంతా కూడా అంటే మనం బంగారాన్ని తాకట్టు పెట్టుకున్న పరిస్థితి. వరల్డ్ బ్యాంక్ ఏది నిర్దేశిస్తే అది చేసిన రోజులు ఉన్నాయి. ఒకసారి ఆ 20 years పీరియడ్ మీరు ఏమైనా గుర్తు తెచ్చుకొని చెప్పగలుగుతారా? అంటే ఆ రోజు పరిస్థితి అంత దారుణంగా ఉందా? అంత దారుణంగా ఉందంటే నేను చెప్తాను. టెలికమ్యూనికేషన్ మీరు ఏదైనా ప్లానింగ్ చేస్తుండే, ప్లానింగ్ ఉన్నాను, అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నాను, డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్నాను, జనరల్ మేనేజర్గా ఉన్నాను, అన్ని చూసి అనమాట అండి. ఓకే. సిఎండీగా కూడా ఉన్నాను అనమాట అండి. మేము 90s 50sలో 60sలో మా యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండటానికి వీల్లేదు, ఆపరేటర్లు ఓకే రిక్రూట్ చేయాలి అంటే ఒక ప్లాన్ తయారు చేస్తుంటే సెకండ్ 5 year ప్లాన్, థర్డ్ 5 year ప్లాన్, ఇందులో ఎన్ని జాబ్స్ వస్తాయి, ఆటోమేటిక్ చేస్తే జాబ్స్ రావు, అందుకని మాన్యువల్ ఎక్స్చేంజ్ గానే ఉండాలి, మాన్యువల్ ఎక్స్చేంజ్ గానే ఉండాలి అంటే ప్రతి 20 టెలిఫోన్లకి ఒక ఎంప్లాయీ ఉండేవాడు అప్పుడు. ఓకే. ప్రతి 20 టెలిఫోన్లకి ఒక ఎంప్లాయీ ఉండేవాడు అనమాట అండి. ఇప్పుడు 5,000 టెలిఫోన్లకి ఒక ఎంప్లాయీ కూడా లేడు అనమాట అండి. అక్కడ ప్రైవేట్ కంపెనీ అవసరం లేదు కదా, అవసరం లేదు. వాళ్ళు బిజినెస్ మ్యాచ్ చేశారు. అదివరకు కమర్షియల్ ఆఫీస్ వాడి దగ్గర వెళ్ళి అడుక్కునే వాళ్ళం అనమాట అండి. ఇప్పుడు ఎవరి షాప్ ఈజ్ కమర్షియల్ ఆఫీస్, ప్రైవేట్ కంపెనీకి అంతేనా? టెలిఫోన్లు అందరూ అమ్ముతున్నారు కదండి. ప్రీపెయిడ్ అని పెట్టారు అంటే సేవ ఇవ్వకముందే డబ్బులు తీసేసుకుంటాడు. అదే మనం ఏం టెలిఫోన్ బిల్లు తయారు చేయ రాగదు అరియర్స్ అని చెప్పి వాడు ఎమ్మడికి పడి టెలిఫోన్ ఇన్స్పెక్టర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెట్టేవాళ్ళం అనమాట అండి. ఈ పని అంతా లేదు. ఇప్పుడు ఇదంతా లేకుండా అది మార్పు వచ్చింది. పివి నరసింహారావు గారు మొదలుపెట్టాడు ఇది. అంతకుముందు ఏం చెప్పారనమాట అండి, ఏదో మాట ఉపయోగించారు, హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అన్నారు. వాడు సోషలిజం పెట్టి అన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఇన్ఎఫిషియెంట్గా ఉండి, నేను చెప్పాను కదా 25 టెలిఫోన్ ఒక మనిషి అని చెప్పాను కదా, ఈ విధంగా చేయటం వలన పాపులేషన్ అంటే 3.5% పర్ ఇయర్ ఎకనామిక్ గ్రోత్ ఉంటే 2.5% పాపులేషన్ పెరిగితే 1% ఎక్కువ వచ్చేది. ఇండియాకి నీకు డబుల్ అవుతుంది చెప్పండి. ఏది కాదు. అందుకని దాన్ని ఏమన్నాడు అనమాట, ముండా కొడుకులు అంతా కలిపి ఏమని చెప్పారు, దాన్ని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అన్నారు. అరే ఏ హిందువు చెప్పారు ఈ మాట? ఈ హిందువులు చెప్పింది కాదు, మీరు పెజరేటివ్గా మీరు ఉపయోగిస్తున్నారు. మీరు మామూలు ఈ సోషలిజం అనేటువంటి పర్మిట్ లైసెన్స్ కోటా పెట్టి ఈ క్రీస్తు శకం 76లో ప్రపంచంలో ఉన్న గోల్డ్ అంతా కూడా ఇండియాకి వస్తుందని రోమన్ హిస్టోరియన్ రాశాడు అనమాట. ఓకే. 1976 ఒట్టి 76 సంవత్సరం 76లో అనమాట. 1715 సంవత్సరం వరకు కూడా 25% ప్రపంచం యొక్క సంపద భారతదేశంలో ఉండేది. ఎగుమతి ప్రపంచంలో వాణిజ్యంలో 26% ఉండేది. అదంతా ఎక్కడికి వచ్చింది అనమాట అండి, బ్రిటిష్ వాళ్ళతో త్వరకాడు వాడి చేత వీడి చేత అన్నీ చివరికి వచ్చింది. మనకి 2% 3%కి వచ్చేసి వీటన్నిటిని దీన్ని నువ్వు సోషలిజం పెట్టి ఎవరో కూడా పని చేయడానికి లేదు, పర్మిట్ తీసుకోవాలి, లైసెన్స్ కావాలి. ఏ కంపెనీ అన్నా కనుక నీకు 100 యూనిట్లు తయారు చేయమని లైసెన్స్ ఇచ్చామనుకోండి, 150 యూనిట్లు చేస్తే నీకు పద్మశ్రీ ఇవ్వాలా? ఇన్స్టెంట్ వాడిని జైల్లో పెట్టారు. 10 పర్మిట్ లైసెన్స్ కోటా నువ్వు సోషలిజం పెట్టి ఈ దేశాన్ని, ఈ సింహాన్ని బోన్లో పెట్టి పారేసావు, హిందూ సింహాన్ని బోన్లో పెట్టి పారేసావు. పివి నరసింహారావు వచ్చి ఆ బోన్ తీసి పారేసాడు. అందుకని మళ్ళీ అరే ఎన్ని ఫారిన్ కంపెనీస్ మనం ఎక్వైర్ చేస్తున్నామండి. ఇంగ్లాండ్లో ఉన్న స్టీల్ కంపెనీలన్నీ మనం టాటా వాడు కొన్ని చేస్తే ఇండియన్ ఎప్పుడైతే పూర్వం ఏ విధంగా అయితే ప్రపంచంలో ఓన్లీ ఇండియా అండ్ చైనా డామినేట్ చేసేవన్నమాట, అంటే ట్రేడ్ అంతా కూడా, మ్యానుఫ్యాక్చర్ అంతా కూడా, ఆ విధంగా మనం తయారవుతున్నాం. ఓకే. ఈ లిబరలైజేషన్ వలన దీని గురించి చెప్పి మనం ఎంకరేజ్ చేయాలి. అదే చేశాడు మోడీ గారు. స్వాభిమానం, ఆత్మనిర్భరత, వికసిత భారత్ అవ్వాలి, అంతేగాని డెవలపింగ్ ఎన్నిసార్లు గజగర్భం ఇది. ఇంగ్లాండ్లో ఒక స్పీచ్ ఇస్తూ అనమాట అండి, ఐ కన్సీవ్
ఐ కన్సీవ్ పురుషుడు రెండో మాట రావట్లేదు అనమాట అండి. ఆవిడ రెండో అపోజిషన్ వాడు లేచి యూ హ్యావ్ కన్సీవ్డ్ థ్రైస్ బట్ డెలివర్డ్ నన్ అన్నాడు. 3 సార్లు కడుపు వచ్చింది, నీకు ఒక్క పిల్లడు అదే కానీ మనకి మన గవర్నమెంట్కి అలా చేయకుండా నిర్బంధించినటువంటి ఈ పర్మిట్ లైసెన్స్ కోటా అనేటువంటి సోషలిజం విచ్ వాజ్ ఫాయిస్టెడ్ అపాన్ us బై కమ్యూనిస్ట్ ఫెలోస్, మాలోనో మిస్ట్రీట్ వాళ్ళంతా అనమాట. సో ఎక్స్టర్నల్ అఫైర్స్, ఒకసారి ఫారిన్ అఫైర్స్ విషయంలో కూడా యుఎస్ డిక్టేట్ చేసేది మనకు టర్మ్స్. కొన్ని సందర్భాల్లో సోవియట్ బ్లాక్ మనల్ని పూర్తిగా నడిపించింది. మీకు ఐ మీన్ మిత్రకన్ ఆర్కైవ్స్ వీటిలో కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇందిరాగాంధీ పీరియడ్లో సోవియట్ యూనియన్ నుంచి మన పేరోల్స్లో వాళ్ళ పేరోల్స్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మన వాళ్ళే ఉన్నారు. ఒక సత్యం చెప్పనా సార్, ఐకే గుజరాల్ గారు మనకి అంబాసిడర్గా ఉండేవాడు సోవియట్ యూనియన్లో. ఐకే గుజరాల్ గారు అవును. ఆయన చంద్రరాజేశ్వరరావు గారు రింగ్ చేసేవారు టెలిఫోన్, ఎవరు రష్యాలో ఎవరు టెలిఫోన్ అన్న కావాలంటే. ఓకే, రష్యన్ గవర్నమెంట్లో ఎవరితో ఉన్న మాట్లాడాలనుకుంటే, నంబర్ తెలియాలనుకుంటే చంద్రరాజేశ్వరరావు టెలిఫోన్ చేసేవాడు. ఇండియన్ అంబాసిడర్ ఐకే గుజరాల్ అనమాట అండి. ఓకే, ఈ దగ్గర కాంటాక్ట్ లెక్క మన దగ్గర అంటే మన నడిపించిన వాళ్ళు ఎవరంటే సోవియట్ యూనియన్ వాడు. అవును, ఆయన అంబాసిడర్ ఆయనకు తెలియదు కానీ పార్టీ మ్యాన్ నోస్ దట్ రైట్. ఎందుకంటే అక్కడ టెలిఫోన్ డైరెక్టరీ పబ్లిష్ చేయరు. ఓకే, కమ్యూనిస్టులు రాజ్యం ఉన్నంత వరకు పబ్లిష్ చేసేవారు కాదు. వేరే విషయం ఏంటంటే ఇప్పుడు ఎందుకు గొప్ప భారతదేశం వై ఈజ్ ఇట్ కమింగ్ ఇన్ టు ఇట్స్ ఓన్ అంటే, అండ్ అట్ ది సేమ్ టైం వాట్ ఈస్ పుల్లింగ్ ఇట్ డౌన్ అంటే, ఇట్ ఈస్ బికమింగ్ ఏ గ్రేట్ పవర్ బికాస్ వీఆర్ నౌ రికాలింగ్ అవర్ గ్రేట్ పాస్ట్. We were a prosperous nation. We were a scientific nation. We were an industrial nation. దానికి కొంతకాలం మబ్బు పట్టింది. దాని అందరూ బయటికి రావాలంటే గతమెంతో గనకెత్తి గలవోడా చెయ్యెత్తి చెయ్యగొట్టు తెలుగోడా అని పాడానే. అలాగే గతమెంతో గనకెత్తి గలవోడా చెయ్యెత్తి నోరెత్తి మాట్లాడరా, చేతులు ఎత్తి పని చేయరా అని చెబుతుండటం వలన మన దేశం యొక్క వికసిత భారతదేశం అవుతుంది. మా దగ్గర శక్తివంతం కూడా అవుతుంది అనమాట అండి. మన విదేశాల ఇంటర్వెన్షన్ ఎంతవరకు ఉండేది అప్పట్లో, ఇప్పుడు ఎలా ఉంది? అదివరకు మనం బ్రిటిష్ వాళ్ళ యొక్క గుప్పెట్లో ఉండేవాళ్ళం. బ్రిటిష్ వాళ్ళ గుప్పెట్లో నుంచి మనం అమెరికా గుప్పెట్లోకి వెళ్దామా, సోవియట్ గుప్పెట్లోకి వెళ్దామా, ఆ సంఘర్షణ నడిచింది. అదే నెహ్రూ గారు ఇందిరాగాంధీ టైంలో చివరికి సోవియట్కి మనం వేసలు తయారయ్యాం అనమాట. ఇప్పుడు నాన్ అలైన్ మూమెంట్ అంటారు కదా సార్, అది ఊరికే పేరుకేనా? అలైన్మెంట్ ప్రపంచానికి నాయకుడు అన్నాడా నెహ్రూ అన్నాడా అని చైనా వచ్చి ఇటు ఇటు కొట్టి ఇంటి మీద కొడితే ఒక్కడు నీ తరఫున మాట్లాడలేదు. ఒక్కడైనను నీ మరో ఆలోచించడు కురుష్మానాథ సంధింపగన్ అన్నాడు ఆ రోజున. ఒక్కడైనను నీ మరో ఆలకింపడు కురుష్మానాథ సంధింపగన్. ఆలకించకపోయినా నిక్సన్ పోయి చైనాలో కూర్చున్నాడు కదా డెంగ్ షాపింగ్ టైంలో, సపోర్ట్ చేశాడు. కాళ్ళు పట్టుకున్నాడు, చైనా కాళ్ళు పట్టుకున్నాడు. కరెక్ట్. కిషనర్ దౌత్యం చేసి సీక్రెట్గా చేశారనమాట అండి. అంటే ఆత్మనిర్భరత, ఆత్మగౌరవం ఉంటే అట్లా జరుగుతుంది. నీకు ఆత్మగౌరవం లేకపోయినట్లయితే, ఆత్మనిర్భరత లేకపోయినట్లయితే ఎందుకు నీవు జై అన్నారనమాట అండి. నిన్ను కుడతా అంటే అరే నన్ను కొడుతున్నారంటే ఎవరు నీ దగ్గరికి రాలేదు అనమాట అండి. నాన్ అలైన్ మూమెంట్ దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది అనమాట అండి. దాని అలైన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ సోవియట్ యూనియన్. ఓకే, అంతే కదా. హంగరీ మీద సోవియట్ యూనియన్ ఉక్కుపాతంతో ఆక్రమిస్తుంటే, జగస్లావియాని కబలిస్తుంటే ఒక్క మాట మనం మాట్లాడేదే. ఓకే, వాట్ ఈస్ దిస్ నాన్ అలైన్మెంట్ అనమాట అండి. అంటే సోవియట్ యూనియన్ తప్పు చేసిందో రెడీ చేసిందని నేను అంటల్లా. బట్ ఎస్, నీకు ఆత్మస్థైర్యం ఏది? అది నీకు ఎప్పుడు వస్తుందన్నమాట అండి. గతమెంతో కనుక ఎత్తి కలవోడా అయ్యే చేయెత్తి చేయగొట్టారు. అది అన్నీ తలుచుకొని ఆ ఘనకీర్తిని, ఆ సంపదని సృష్టించడానికి ప్రయత్నం చేయి అని ఇన్స్పైర్ చేయాలన్నమాట అండి. డూ థింక్ లైక్ దిస్ సార్? ఇప్పుడు ఈ 70 ఏళ్లలో ఒక ప్రధానమంత్రి సోవియట్ యూనియన్ లేదా రష్యా, ఇప్పుడు రష్యానే అనుకోండి, ఇంతకు సోవియట్ యూనియన్ విడిపోయింది ఎట్లాగూ, రష్యా అధినేతకు డైరెక్ట్గానే ఇది యుద్ధం చేసే టైం కాదని చెప్పింది నాకు తెలిసి మోదీ గారేనా చెప్పగలిగింది. ఇంటర్నేషనల్ చెప్పింది ఫస్ట్ టైమా? చెప్పింది. అట్లా అనుకోవచ్చా? అంటే ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఇప్పుడు హంగరీ మీద వాళ్ళు అణిచిపారేసేస్తే, జెక్స్లో మీద అణిచిపారేసేస్తే, పోలండ్ అణిచిపారేసేస్తే
సోవియట్ యూనియన్ అనమాట చెప్పలేకపోయాం. అండి. మనం ఏమన్నా ఒక్క మాట అన్నావా? చెప్పలేకపోయాం. ఒక్క మాట అన్నావా? ఈవెన్ అమెరికాకు కూడా గట్టిగా ఇప్పుడు జయశంకర్ గారు డైరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. నువ్వు వీటిలో చేసిన తప్పని చెప్తున్నావా లేదా? డైరెక్ట్ చెప్తున్నారు. అరే మీకు ఎంత బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పం చెలిసైమలతో చిక్కి చావదేశముంది అని. ఎంత మధ్య ఉందండి, ఎంత నీతి ఉందన్నమాట అండి. అమెరికా వియట్నాంలో తోకముడుచుకుపోయిందా? సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లో తోకముడుచుకుపోయిందా? అందుకని బలవంతుడు నాకేమని కాదు. అందుకని మనం ఇప్పుడు కూడా సర్వే సంతు నిరామయ, సర్వే అందరూ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మరి ఇటువంటి ఫిలాసఫీని ప్రపంచానికి అందించిన వాళ్ళను దాన్ని కార్యాన్వితం చేయాలి. ఆ చేయటానికి ఆత్మస్థైర్యం ఉండాలి. ఆత్మస్థైర్యం ఎప్పుడు వస్తుందంటే నీ యొక్క పూర్వాన్ని గుర్తు చేసుకున్నట్టయితే వస్తుంది అనమాట. వాట్ వర్ యూ బిహేవ్ బిఫోర్, అది ఇప్పుడు జరుగుతుంది. దిస్ ఇస్ ట్రూ కల్చరల్ రెవల్యూషన్. ట్రూ కల్చరల్ రెవల్యూషన్. ఇప్పుడు అయోధ్యని పునర్నిర్మించడం కానీ, రామాలయాన్ని కాశీలో చేయబోతున్నాం, అలాగే మధురలో చేయబోతున్నాం, అలాగే ధార్లో చేయబోతున్నాం, భోజ రాజా భోజ సరస్వతి విద్యాలయం ఇవన్నీ ఎన్నింటినీ కూడా చేయబోతున్నాం. అంటే ఎంత ధైర్యం ఉండాలి అనమాట అండి. వీటన్నిటి కూడా కూడి వస్తుందా అని ఎవడో అంటాడు పుచ్చమున్నా కూడా. థాట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ అనమాట అండి. అన్లెస్ ది థాట్ ఈజ్ పవర్ఫుల్, ఏమండి, అన్లెస్ ది మైండ్ ఈజ్ పవర్ఫుల్, అంటిల్ యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ కీన్, యూ కాన్ డూ ఎనీథింగ్ అనమాట అండి. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా నౌ. అది మనకు కావాల్సింది అనమాట. దానికి ఎక్కడి నుంచి వస్తుంది అనమాట అండి? చదువుల్లో నుంచి రావాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే అది ఇంతవరకు ఇంకా ఫ్రీ అవ్వాల. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నాశనంగా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ ముక్కులో నుంచి మేత, ముడ్డులో నుంచి గుడ్డు, అంటే ఏదైతే పౌల్ట్రీలో ఉన్నాయో ఈ ఏంటి చైనా విద్యాలయాలు, అంటే చైతన్యన్గా, నారాయణన్గా, అక్కడ కోటాలో ఉన్నాయనగా, ఇవన్నీ కూడా నాశనం చేసేస్తాను. ఓకే, ఇది కూడా ఇవన్నీ కూడా ఠీక్ చేయాలన్నమాట అండి. అందుకని ఆయన ఏమంటున్నాడు, 400 దాటిందన్నట్టయితే పెద్ద మరమ్మతు చేయాలి దేశానికి. ఈ మరమ్మతు అవసరం ఉంది, చేస్తున్నాం. గట్టిగా చేయాలండి, నిర్విఘ్నంగా చేయాలండి, నిరామయంగా చేయాలండి. కరెక్ట్. సో 17th లోక్సభ కొలువు తీరే సమయంలో మనం ఉన్నాం సార్. అవును. ఒక మీ అనుభవం నుంచి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి నాయకులకు కానీ ప్రజలకు కానీ ఏమైనా ఉందా? చివరిగా నాయకులండి ఈ గ్యారంటీ చూసారా, ఇటువంటివన్నీ చెప్పడం చాలా తప్పు అనమాట అండి. లేదు మంచి పని చేద్దాం మనం, ఇది మంచి పని అని. ఇంకొకటి ఏమిటంటే నాయకత్వం యొక్క గొప్పతనం ఏంటంటే శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేసినటువంటి అవసరం ఉంది. వాళ్ళని నిరసించకుండా కరెక్ట్ సామ దాన భేద దండోపాయంగా అన్నిటిని కూడా ఉపయోగించి మీరు, ఎందుకంటే ఎప్పుడు ఏడిచేవాడిని చూస్తే మనకి బాధేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ప్రతిఘటన చేసేవాడిని చూస్తే సగం శక్తి దాని మీద వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు అందరినీ కలుపుకుని పోదాం అనేటువంటి ఉద్దేశం ఉండాలి మనకి నాయకత్వం. దాని తర్వాత అఫ్కోర్స్ ఇన్కరప్టిబుల్ అనుకోండి, కానీ మోడీ గారు ఇన్కరప్టిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు కరప్ట్ హిమ్ అనమాట. అది అందుకనే అసలు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన స యత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే. అది జనకుడు చేశారు. ఇటువంటి వాళ్ళు కూడా నాయకుడు ఏం చేస్తారో ఇతరులు అలా చేస్తారు. అందుకని ఏ స్టాండర్డ్ వాళ్ళు చెప్తారు, వాట్ ఎవర్ స్టాండర్డ్ దే సెట్ అప్ అదర్ ఫాలోస్. కాబట్టి మనకి అరే నువ్వు నాయకుడు అయిన వాడు అన్ని అబద్ధాలు చెప్తానంటే ఎట్లాగండి? ఇక్కడ కానీ ఈ ప్రాదేశిక పార్టీలు, రీజనల్ పార్టీస్ అంతా కూడా అబ్సల్యూట్ అబద్ధాలు చెప్పేది. అదంతా ఆనువంశిక పాలన కావాలని కోరుకునేది. ఈ భ్రష్టు పట్టిస్తుంది అనమాట. అందుకని మొదటి కర్తవ్యం ఏంటంటే ఈ రీజనల్ పార్టీస్ని కంట్రోల్లో ఉండాలి, అసలు ఉండకూడదు అనమాట అండి. అంబేద్కర్ గారు చెప్పారు అనమాట అండి. ఆయన 1949 నవంబర్ 26 మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుందాం, పాస్ అయింది అనమాట. అప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చాడనమాట అండి. ఈ రాజకీయ లింగ్విస్టిక్ ప్రాబ్లమ్స్ అనేది దౌర్భాగ్యం ఉండకూడదని చెప్పాడు అనమాట అండి. కే మున్షి గారు చెప్పారనమాట అండి. కే మున్షి గారిని వార్నింగ్స్ ఆఫ్ హిస్టరీ 1960లో రాశాడు. ఈ లింగ్విస్టిక్స్ రావటం వలన లింగ్విజం ఎక్కువైపోయింది. చివరికి
లింగ్విస్టిక్ ప్రావించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏమైపోయింది, బదులైపోయింది. కరెక్ట్. నీ నీ ఇంటికి గెలిచి రెచ్చగలవనంటే 2 ప్రాంతాలని కలిపి పాలించలేని విభజించినటువంటి నాయకుడు భారతదేశాన్ని దొరికిస్తారా? కలిసి ఉన్న తెలుగు వాళ్ళందరినీ విడగొట్టినటువంటి రాజ్యం చేసి నువ్వు భారతదేశాన్ని విలీనం చేస్తానంటావా? కరెక్ట్, అంతే కదా. అందుకని ఇటువంటివన్నీ జరుగుతాయని అంబేద్కర్ గారు అన్నారు. లింగ్విస్టిక్ స్టేట్స్ ఉండడానికి వీల్లేదు. ప్రపంచం ఇండియాలో ఎప్పుడన్నా ఉన్నాయా లింగ్విస్టిక్ స్టేట్స్? ఎప్పుడూ లేవు అనమాట అండి. వీఆర్ ఏ కల్చరల్ నేషన్. సో లాంగ్వేజ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యారియర్. నో, లాంగ్వేజ్ వాజ్ నాట్ ఏ బ్యారియర్. ఇప్పుడు నా లాంగ్వేజ్ మహాన్యాయం జరగబోతుంది దేశానికి. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్కి ప్రాంతీయ భాషల్లో రాయమంటే ఎవరికప్పుడు ఎక్కువ తీసుకుంటే అందరికీ 100% వస్తాయి కదా. అదే కాకుండా ఉర్దూ కూడా ఒక భాష అంటే అది వాళ్ళు మేము వీఆర్ నాట్ ఇండియన్స్ అనేవాళ్ళు ఆ ఉర్దూ తెలిసిన వాల్యూ చేస్తుంటే ఉర్దూ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. అవును, అది ఉంది, కరెక్టే. ఆ రిప్రజెంటేషన్ ఎక్కువైపోతుంది, అన్డిజర్వ్డ్ రిప్రజెంటేషన్ ఎక్కువైపోతుంది బికాస్ ఆఫ్ దిస్ లింగ్విస్టిక్ స్టేట్స్. ద లాంగ్వేజ్ బికమింగ్ ఎవ్రీబడీస్ లాంగ్వేజ్ ఫర్ రైటింగ్ ది ఎగ్జామినేషన్స్. ఇది మహా ఘోరమైనటువంటి ఆపద అనమాట అండి. అన్ని భాషల్లో సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్కి సర్వెంట్స్కి ఎవరి భాషలో పడితే ఎవరు రాయొచ్చు అంటే అందరూ కూడా 100% వస్తాయి అనమాట. కరెక్ట్ సార్. ఇప్పుడు అదే విషయం రాహుల్ గాంధీ మొన్న చెప్తున్నాడు. ఇదే మాట అన్నారు రాహుల్ గాంధీ, ఇదే మాట అన్నారు. పైన క్వాలియేట్ చేసేవాళ్ళు, ఎగ్జామ్ పేపర్ ఇచ్చేవాళ్ళు ఐఐటీస్ లో మనవాళ్ళు ఉంటేనే అయిపోద్ది కదా అంటే అది దానికి కులం ఆపాదించాడు అనుకోండి. బట్ మీరు చెప్పిన సెన్స్ లోనే వచ్చింది. అంతే కదా. అతన్ని ఉన్నాడు, ఎంతమంది జనాభా ఉంటే అంతమంది పవర్ అంటున్నాడు. సో పిల్లలు ముట్టించాడు ఆబాది ఉత్తరాహక్. రైట్ సార్. ఇటువంటి వాళ్ళంతా ప్రైమ్ మినిస్టర్లు అయితే మినిస్టర్లు అయితే దేశం ఏకైతే. ఎస్ సార్. ఆయన అన్నాడు గురుజాడు ఈశ్వరమని దేశాలు ఉంటే మనుషులు ఏకైతే ఉంటుందో దేశం ఏకైతే ఉంటుందని అన్నాడు. ఈశ్వరమని మనుషులు ఉంటే ఇటువంటి సన్నాసాలంతా కూడా రాజ్యం అయినా అంతా కదా. మోడీ గారు ఏమన్నారు, ఈ INDIA వచ్చిందంటే నెలకొక ప్రైమ్ మినిస్టర్, నెలకొక ప్రైమ్ మినిస్టర్. వీ ఆల్రెడీ హ్యాడ్ ఏ ప్రెసిడెంట్, 6 నెలలకు ఒక ప్రైమ్ మినిస్టర్ అని మాట్లాడినప్పుడు. ఓకే, కరెక్ట్. ఇప్పుడు స్విట్జర్లాండ్లో జరుగుతుంది తెలుసు కదండి. అవును, ప్రతి నెల ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. అవును. వాట్ దట్స్ బై ఫర్ ఈక్వాలిటీ అనే వాళ్ళు అవుట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ రియలైజేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ అది చేస్తున్నారు అనమాట. ఓకే, రైట్ సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చెప్తాను అనమాట అండి, పంచులు అనేది ఉండకూడదండి. కరెక్ట్. ఈ గ్యారంటీ అనేది అసలు ఉండకూడదు అనమాట అండి. ఓకే, దేశానికి ఏముంది లాంగ్ టర్మ్గా ఏం మేలు అవుతుందో మరి బతికించడం ఎస్ ఆల్ రైట్. బతికించాలన్నట్టయితే పాపులేషన్ కంట్రోల్ తప్పకుండా ఉండాలన్నమాట. ఇది ఈజీగా చేయొచ్చు అనమాట అండి. ఏమిటంటే అట్ దిస్ స్టేజ్ ఆఫ్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్, అట్ దిస్ స్టేజ్ ఆఫ్ అవర్ ప్రాస్పెరిటీ, గవర్నమెంట్ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీబడి హూ హెస్ గాట్ ఏ చైల్డ్, వన్ చైల్డ్. Those who have got more than one child, because God is giving you appeal to God, He will take care of you. I can't take care of you. I can take care of you if you have one child. One child, correct. So stop every social justice payment, Panchudu, if that family has got their second child. Yes. Or start with a third child. Third child, at least. At least that. Right, sir. Right, sir. Really, thank you very much. హనుమాన్ చౌదరి గారు నిజంగా చాలా ఓపిక చాలా విషయాలు చెప్పారు. ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఇంకో సందర్భంలో మళ్ళీ ఇంకా వేరే విషయాల మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. నిజంగా మేము మీకు రుణపడి ఉన్నాం. ఎన్ని విషయాలు మీకు చెప్పారంటే మాకు చాలా విషయాలు తెలియదు. ఇవన్నీ కూడా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీటిని 10 మందికి రీచ్ చేసే ప్రయత్నం అయితే చేయండి ప్లీజ్. ఎందుకంటే వారి అనుభవము అసలు నిజంగా చెప్పాలంటే ఆయన గవర్నమెంట్లో భాగంగా పనిచేసిన వారు, అట్ ద సేమ్ టైం రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించిన వాళ్ళు, అండ్ ఐడియాలజీ, భావజాలపరమైన విషయాలు, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక రంగము, సామాజిక అంశాలు, అన్ని విషయాలపైన సమగ్రమైన అవగాహన ఉన్నటువంటి ఇటువంటి అనుభవజ్ఞుల సామాజిక ఒక విషయం చెప్తాను సార్. సార్, ఎప్పుడు నా భారతదేశంలో 1947 ముందుకి కులాల మధ్య పోరాటం జరిగినాయా? లేదు సార్. నిజంగానే ఎక్కడ హిస్టరీలో లేదుగా. మరి ఇతిహాసంలో లేదే. అన్ని కులాలు ఉన్నప్పటికీ, అన్ని కులాలు అణజగారి అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా కులాల మధ్య యుద్ధం జరిగింది ఎప్పుడు జరగదు. సమరసత ఉంది.
అది మంచిదా కాదనేది వేరే విషయం అనమాట అండి. సమరసత ఎలా వచ్చింది అది ఆలోచించండి. కరెక్ట్. సమరసత కోసం పని జరగలేదు కానీ విడదీయత కోసమే పని జరుగుతున్నట్టుగా అనిపించింది. ఏంటంటే విడదీయటం కోసమే పని జరుగుతుంది అనమాట. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అదివరకు ఏ సమస్య లేకుండా కూడా సమరసతో అందరూ కూడా తమ తమ విధులను నిర్వహించేవారు అనమాట. బాగుంది సార్. కరెక్ట్ సార్. బ్రిటిష్ వాళ్ళు వచ్చి, ఇతరులు వచ్చి, కమ్యూనిస్టులు వచ్చి, వీళ్ళు వచ్చి ఈ మన సమాజాన్ని ఫ్లేర్ అప్ చేస్తూ వచ్చారు, సమాజాన్ని విఘటన చేస్తూ వచ్చారనమాట. విఘటన చేస్తూ వచ్చారు, బట్టలు కొట్టాలని. అవును సార్. కార్ల్ మార్క్స్ రాశాడు ఇవన్నీ అనమాట. దేశం అసలు భారతదేశం దేశం కాదని వీళ్ళ పని మైల వాళ్ళని అన్ని చేస్తే ఈ కమ్యూనిస్టులు అయితే జీర్ణించుకున్నారనమాట అండి. ఒక విషయం చెప్తాను అనమాట అండి కమ్యూనిస్టుల గురించి. ఆస్ట్రేలియాలో కాల్డ్వెల్ అని ఫార్మిస్ట్ ఉండేవారు అనమాట. వాళ్ళకి కమ్యూనిస్టుడు షార్కే అని కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ. నేను కమ్యూనిస్ట్గా ఉంటాం మళ్ళీ ఇవన్నీ తెలుసు అనమాట. ఆవిడ కాల్డ్వెల్ ఏమన్నా, ఒరే మీరు ఎవర్రా మీరు, యు ఆర్ లయర్స్ ఆఫ్ ది నైట్ టైమ్, లయర్స్ ఆఫ్ ది డే టైమ్, లయర్స్ ఆఫ్ ఆల్ టైమ్. ఇఫ్ యూ గో టు స్టాలిన్ హీ విల్ నాట్ యూజ్ యూ ఈవెన్ యాజ్ ఎ కౌడంగ్ అన్నాడు. మీ కమ్యూనిస్టులు అంటే ఇంటి మీరు ఆ పెంటకన్నా మీరు నీచులు అని చెప్పాడు అనమాట. ఇప్పుడు వీళ్ళు తయారైంది మన కమ్యూనిస్టులు కాంగ్రెస్ వశపరుచుకొని దానికి ఐడియాలజీ లేని, బుద్ధి లేని, మైండ్ లేని వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఐడియాలజీని చెప్పి భారతదేశం దేశం కాదని, ఇది జాతి కాదని, నేషన్ కాదని మళ్ళా అంటున్నారు వీళ్ళు. రైట్ సార్. కరెక్ట్. వాళ్ళకి స్టేట్మెంట్ పార్టీస్ అని పేరు పెట్టా. అన్నీ కట్ రోజు స్టేట్మెంట్ కోనని పేరు వీళ్ళంతా ఇస్తారు. అది కట్ చేసి ఈ వారం మీరు స్టేట్మెంట్ లేదు సార్ ఇవ్వండి అంటారు. రాస్తా స్టేట్మెంట్ పార్టీస్ ఆఫ్ ఇండియా. వాళ్ళు స్టేట్మెంట్లకే పరిమితం. 12 కమ్యూనిస్ట్ పార్టీలు. అవును సార్. ఇంకా బ్రాకెట్లో ఏబిసిడి ఏ టు జెడ్. మాస్ కాంటాక్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ మాస్ కాంటాక్ట్. కరెక్ట్. విదిన్ బ్రాకెట్ మాస్ కాంటాక్ట్ అంటే అక్కడ సత్యనారాయణ అయిపోయింది అండి. దండకారణ్యంలో షావ కొట్టేస్తున్నాడు. దేర్ మస్ట్ బి ఎన్ ఎండ్ టు దిస్ అని. ఎస్ సార్. ద లాంగెస్ట్ సివిల్ వార్ ఇన్ హిస్టరీ. Longest civil war in history. Maoism. It's civil war because they are saying we want to throw out this government and establish our Marxist communist government. So it is civil war. Correct. దారి తప్పిన వాళ్ళు దేశభక్తులు అంట. వాళ్ళు దారి తప్పిన దేశభక్తులా? కాదు. కాదు. రైట్ సార్. రైట్ సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒక సందర్భంలో మాట్లాడదాం సార్. ఈ భావజాలాలకు సంబంధించిన విషయాల్లో కూడా మాట్లాడదాం. సో చూసారు కదా, ఇది డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. వారు చెప్పిన విషయాలన్నీ కూడా 10 మందికి తెలియజేయాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఎలక్షన్స్ హడావిడిలో ఉన్నవాళ్ళు మీ నెక్స్ట్ జనరేషన్స్కి లేదా మీతో ఉన్న వాళ్ళకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి వీరు చెప్పిన అంశాలని పంచుకునే ప్రయత్నం చేయండి, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.